నన్ను బలవంతంగా ఆళ్ళ పాస్టర్‌ని చేశారని నేను అవ్వలేదండి. అనుకోకుండా పాస్టర్ అయ్యారు మీరు. అదండి. మీరు దశంభాగాలు తీసుకున్నారా? తీసుకు ఇప్పుడు చాలామంది పాస్టర్లు దశంభాగాలు ఇవ్వకపోతే బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఆ! మీరేమైనా బ్లాక్మెయిల్ చేశారు ఎప్పుడన్నా? ఎప్పుడు చేయలేదు. ఎందుకని? వినపడిందా మీకు నిజంగా స్వరం? లేదండి. మరి ఎలా చెప్పారు? విజయప్రసాద్ రెడ్డి గారితో డిబేట్ చేసిన తర్వాత అలా చాలా చూశానండి మీ డిబేట్స్. వీకేఆర్ వ్యభిచారం చేసిన వాడిని, నరహత్య చేసిన వాడిని, మత్తు పానీయం తాగించిన వాడిని, నా హృదయానుసారుడైన మనుషుడు, నా ఇష్టానుసారుడైన మనుషుడు అని బైబిల్ దేవుడు చెప్పాడండి దావీదు గురించి. శివశక్తి కరుణాకర్ సుగుణ అనేటటువంటి ఆయన ప్రతి ఒక్కరికి ఎవడో డబ్బు పంచుతాడు. ఆయన కోట్ల రూపాయలు ధనం సంపాదించాడు. నేను మీరు నా షర్ట్ చూసారా? దీని ఖరీదు ఎంత ఉంటుందో చెప్ప. నుంచోడానికి నీడ కూడా లేకుండా చేసిపోయాడండి. సంఘాన్ని కూడా అమ్మేశాడండి, సచిన్ కూడా అమ్మేశాడండి. నీడ లేకుండా మీరు చేశారా? ఏం చేశారు? వాళ్ళు ఏదో బాధలో ఉంటే కరుణాకర్ గురించి ఏమైనా చెప్పండి అంటే నేను అక్కడికి పోయి ఈడి బాధ ఈడిది, ఇల్లుగాలు ఒకటి ఎడుతుంటే బొగ్గులు వ్యాపారి బేరానికి వచ్చాడంట. గతంలో రిలీజ్ చేసిన ప్రోమోలో అందరికీ ఆసక్తి కలిగించిన ఒక విషయం, మీ భవిష్యత్ ఏంటి? అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు పాస్టర్ గారి గర్వాప్సి వీడియో ఫుల్ వీడియో చూడబోతున్నారు. దానికి ముందు ఒక 2 విషయాలు నేను చెప్దాం అనుకుంటున్నాను. ఒకటి, రేపు జరగబోయేటటువంటి శివశక్తి 9th యానివర్సరీ సెలబ్రేషన్స్ గురించి. అసలు శివశక్తి వార్షికోత్సవం ఆగస్టు 31 ఈరోజే. కాకపోతే రేపు సండే వచ్చింది కాబట్టి ఈ సెలబ్రేషన్స్ రేపు చేస్తున్నాం, అందరూ పాల్గొనడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. ఇక ఇప్పటికే మేము వస్తామని చెప్పి 100లో మెసేజెస్ వచ్చాయి. ఆ మెసేజ్ చేసిన వాళ్ళందరికీ కూడా మేము లొకేషను, టైము పంపిస్తున్నాం. ఎవరన్నా మెసేజ్ మిస్ అయితే కనుక, లొకేషన్ మీకు అర్థం కాకపోతే కనుక ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి లొకేషన్ గురించి మీరు అడగండి, మీకు వెంటనే లొకేషన్ మెసేజ్ వస్తుంది. ఇక ఇంతకుముందు వీడియోలో కార్యక్రమం ఉదయం 10:30కి స్టార్ట్ అవుతుందని చెప్పాను. కానీ సమయాభావం వల్ల చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, చాలామంది వక్తలు మాట్లాడాల్సి ఉంది. ఈ టైట్ షెడ్యూల్ వల్ల ఉదయం 10 గంటలకే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. కాబట్టి అందరూ ఉదయం 10 గంటలకల్లా చేరుకోవడానికి ప్రయత్నించండి. ఇక పార్కింగ్ గురించి ఎలాంటి ఇబ్బంది లేదు, విశాలమైన స్పేస్ ఉంది. కాకపోతే మెట్రోలో రావడానికి వెసులుబాటు అవకాశం ఉన్నవాళ్ళు మెట్రోలో రావడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ పక్కనే ఈ విశ్వేశ్వరయ్య భవన్ ఉంది. మెట్రోలో వస్తే చాలా ఈజీ అవుతుంది మీకు. ఇక రేపటి మన కార్యక్రమంలో భగవద్గీత భాగవత ప్రచారకులు శ్రీ ప్రణవానంద ప్రభుజీ వారు కూడా పాల్గొంటున్నారు. వారి షెడ్యూల్ ముందు ఖరారు అవ్వకపోవడం వల్ల మేము కన్ఫర్మ్ చేసుకోలేదు. కానీ వారు ఒక పర్యటన నిమిత్తం హైదరాబాద్ వచ్చారని తెలిసింది. అయితే ఈరోజు వెళ్ళిపోవాల్సి ఉన్నప్పటికీ మన కార్యక్రమం కోసం మనం రిక్వెస్ట్ చేస్తే రేపటి వరకు ఉండి ఇక్కడ అటెండ్ అయ్యి ఆ తర్వాత ఆయన ప్రయాణాన్ని ప్లాన్ చేసుకుంటున్నారు. వారికి ధన్యవాదాలు మనస్ఫూర్తిగా. ఇక రెండో విషయం, శివశక్తి యాన్యువల్ డే, శివశక్తి వార్షికోత్సవం అయినటువంటి ఈ రోజున సంవత్సరం మొత్తానికి మన కార్యక్రమాలన్నిటికీ కావలసినటువంటి ఆర్థిక వనరుల్ని సమకూర్చుకోవడానికి వార్షిక నిధి సేకరణ చేస్తున్నాం. గత సంవత్సరం చేసాం, అలాగే ఈ సంవత్సరం కూడా వార్షిక నిధి సేకరణని ప్రారంభిస్తున్నాం. 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నటువంటి ఈ సందర్భంలో మరి ఈ 10వ సంవత్సరంలో మన మీద చాలా పెద్ద బాధ్యతలు ఉంటాయి. 10th యానివర్సరీకి ఉన్నతమైనటువంటి లక్ష్యాలను ఎన్నో సాధించాల్సిన అవసరం ఉంది. కార్యక్రమాల యొక్క రూపకల్పన కూడా భారీగానే ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం మాకు ఆర్థిక వనరుల అవసరం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈరోజు ప్రారంభిస్తున్నటువంటి ఈ వార్షిక నిధి సేకరణని కూడా మీరు విజయవంతం చేస్తారని నేను భావిస్తున్నాను. అయితే యూపీఐ ట్రాన్సాక్షన్స్లో ఇంతకుముందు చెప్పినట్లుగా కొన్ని ప్రాబ్లమ్స్, ఇష్యూస్ వస్తున్నాయి. చాలా ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అవుతున్నాయి. మీకు గనక అలాంటి సమస్య వస్తే ఫోన్పేలో అకౌంట్ నెంబర్ యాడ్ చేసుకోండి. టు బ్యాంక్ ఆర్ యూపీఐ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే కింద ప్లస్ మార్క్ కానీ యాడ్ బ్యాంక్ అకౌంట్ కానీ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీరు ఏ బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేయాలి అని అడుగుతుంది. హెచ్డిఎఫ్సి సెలెక్ట్ చేసుకోండి. అక్కడ అకౌంట్ నెంబర్ అడుగుతుంది. కొంతమందికి ఐఎఫ్ఎస్సి కోడ్ అడుగుతుంది, లేదా నాట్ రిక్వైర్డ్ అని వస్తుంది. అప్పటికి కూడా ఏదైనా సమస్య ఉంది అంటే కనుక ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్స్కి ఒకసారి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఆ ట్రాన్సాక్షన్ చేయడంలో మన వాళ్ళు మీకు సహాయం చేస్తారు. అందరికీ నమస్కారం. మీ అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నటువంటి పాస్టర్ గారి గర్వాప్సి వీడియో. అయితే ఇంతకుముందు షూట్ చేసినటువంటి భాగాన్ని రిలీజ్ చేయకుండా ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఇంకొకసారి రీషూట్ చేస్తున్నాం.
ఎందుకు అని అంటే ఆ ప్రోమో ఏదైతే రిలీజ్ చేశామో అది రిలీజ్ అయిన తర్వాత మొత్తం అంతా చాలా గందరగోళం జరిగింది. క్రైస్తవులు పాస్టర్లు గగ్గోలు పెట్టి కాకినాడ చుట్టూ తిరిగారు. కొంతమంది పాస్టర్లు అక్కడికి వెళ్ళి అసలు ఈయన పాస్టర్ అవునా కాదా అనే విషయాన్ని ఎంక్వైరీ చేశారు. అక్కడున్న ఆ సంఘస్థులతో ఈ పాస్టర్ గారు ఏదైతే చర్చ్ నడిపారో ఆ చర్చిలో ఉన్న విశ్వాసులతో మాట్లాడించారు. కొంతమంది అసలు ఈయన పాస్టర్ కానే కాదు, నాటకాలు ఆడుతున్నాడు, పెయిడ్ ఆర్టిస్టు, ఇలా రకరకాలుగా మాట్లాడారు. ఇంకొక పక్క మాకు పాస్టర్ గారు గతంలో పనిచేసినప్పుడు అంటే పాస్టర్గా పనిచేస్తున్నప్పుడు బోధిస్తున్నప్పుడు కొన్ని వీడియోలు దొరికాయి. మనం ఫస్ట్ వీడియో షూటింగ్ అప్పుడు ఆ క్లిప్స్ దొరకలేదు. ఈయన నేను యూట్యూబ్లో ఎప్పుడు మాట్లాడలేదండి అని అంటే సరేలే అని అనుకున్నాం. కానీ ఈయన మాట్లాడుతున్నప్పుడు ఈయన ఏదైతే పరిచర్య అంటారు కదా, ఆ పరిచర్య చేస్తున్నప్పుడు కొంతమంది పిల్లలు షూట్ చేసి ఆ వీడియోల్ని చిన్న చిన్న ఛానల్స్లో అప్లోడ్ చేశారు. యూట్యూబ్లో బాగా సెర్చ్ చేసిన తర్వాత అవన్నీ దొరికినాయి మాకు. కాబట్టి లేటెస్ట్గా ఈ ఫుటేజ్ అంతా మనకు వచ్చింది కాబట్టి ఒక పక్క పాస్టర్లు మాట్లాడిన వీడియోలు, ఇంకొక పక్క ఈ పాస్టర్ గారు బోధిస్తున్నప్పుడు సువార్త, అదే మనం శవార్త అంటూ ఉంటాం, దాన్ని ప్రచారం చేస్తున్నప్పుడు దొరికిన వీడియోలు, ఇవన్నీ కలిపి ఇప్పుడు మనం ప్లే చేస్తూ గతంలో జరిగిన ఇంటర్వ్యూకి అదనంగా మరికొన్ని కొత్త ప్రశ్నలను జోడించి ఇంకొన్ని ఆసక్తికరమైనటువంటి కొత్త కొత్త విషయాలని పాస్టర్ గారి దగ్గర నుంచి ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం పాస్టర్ గారు. నమస్కారం అండి. బైబిల్ రత్న కరుణాకర్ గారు. ఇదే ప్రశ్న నేను మిమ్మల్ని అడిగాను లాస్ట్ ఇంటర్వ్యూలో, మీకు కూడా నేను బైబిల్ రత్నానా అని. అవునండి. దానికి మీరు సమాధానం చెప్పారు. కానీ ఆ వీడియో రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ నన్ను బైబిల్ రత్న అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? బైబిల్ రత్నాన్ని ఎందుకు అనుకుంటున్నానంటే బైబిల్లో ఒక మాట ఉందండి. అదేంటంటే ఆ మాట, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. ఆ పరిశీలించి చదువుకొనుడు అనేటటువంటి మాట పరిశీలనగా ఎవరో చదవరండి. మీరు ఈ 66 గ్రంథాలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా ప్రతి వచనము కూడా మీరు చదివి మీరు 2 పుస్తకాలు రాశారు. అందులో చాలా విపులంగా మీరు రాశారు. కాబట్టి ఇంత వివరంగా చదివినందుకు మిమ్మల్ని నేను బైబిల్ రత్న అని నా హృదయపూర్వకంగా అంటున్నానండి. ఇది ఎవరో బలవంతంగా చెప్పమన్నది కాదు. ఇక మరి ముందుగా మీ యొక్క పరిచయం కొద్దిగా క్లుప్తంగా. మా నాన్నగారు అమ్మ అండి, మేము 3 అన్నదమ్ములు అండి, 2 అక్కా చెల్లెళ్ళు. నేను పుట్టింది ద్రాక్షారామం దగ్గర ఒక చిన్న కుగ్రామం అండి. అక్కడ పుట్టాను. కొంతకాలం మా అమ్మమ్మ గారి ఊరిలో పెరిగాను. గాదరాడ, రాజమండ్రి దగ్గర గాదరాడ, అక్కడ పెరిగాను. మా అమ్మగారి యొక్క అక్కగారి ఇంటికి వాళ్ళు రావడం జరిగింది కాకినాడ. అక్కడే మా జీవన విధానం అంతా కొనసాగిందండి. అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లి, నేను. మీ చిన్నతనం అంతా కాకినాడలో పెరిగారు. మరి ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎక్కడన్నా క్రైస్తవం ఉందా వెనకాల? అంటే గాదరాడలో మా అమ్మమ్మ గారు, మా తాతయ్య గారు ఉండేవారు. మా అమ్మమ్మ గారు తెలుసుకున్నారనమాట అండి ఈ యేసుప్రభుని. తెలుసుకుని మా అమ్మగారికి పుట్టినటువంటి సంతానంలో 3వ వాడు అంటే మా తమ్ముడికి యేసుబాబు అని పేరు పెట్టమని ఆవిడ చెప్పారంట. చెప్తే ఆవిడ కోరిక మేరకు మా తమ్ముడికి యేసుబాబు అని పేరు పెట్టారండి మా అమ్మ మా నాన్న. అలాగా మా కుటుంబంలోకి ఈ యొక్క క్రైస్తవ విధానం వచ్చింది. అంటే మీ అమ్మగారు మత మార్పిడి అయ్యారా? లేదండి, అవ్వలేదు. మా అమ్మమ్మ గారు అయ్యారు. అదే మీ అమ్మమ్మ గారు అయ్యారు. ఆవిడ కోరిక మేరకు మీ తమ్ముడికి యేసుబాబు అని పేరు పెట్టారు. అంతే తప్ప క్రైస్తవ మతంలోకి మారలేదండి. అమ్మగారు అంటే అప్పుడు మారలేదండి, తర్వాత మారారండి. మేము మారాక మారారు. ముందు ఎవరు మారారు? ముందు మా అమ్మమ్మ గారండి, తర్వాత నా భార్య అండి. మీ భార్య. మీకు పెళ్ళి ఎప్పుడైంది? 1989 సంవత్సరం. పెళ్ళికి ముందు ఆవిడ క్రైస్తవురాలు కాదుగా? కాదండి. పెళ్ళి అయ్యాక మారారు. ఎందుకు? రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే మేము పెళ్ళి అయిన తర్వాత కొంతకాలానికి వేరే వచ్చేసామండి. కాకినాడ కర్ణంగారి జంక్షన్కి ఒక ఇంట్లో అద్దెకి వచ్చాము. ఆ ఇంటి యజమానురాలు కుమార్తె చర్చికి వెళ్ళేది అనమాట. ఆమెతో పాటు ఈవిడ కూడా చర్చికి వెళ్ళి అట్లా వైరస్ ఎక్కింది. అలాగా. సరే, మీ వైఫ్కి వైరస్ ఎక్కింది, మీకు ఎలా అంటుకుంది? ఆవిడని బట్టేనండి. మీ భార్య మిమ్మల్ని మార్చేశారు. అంటే ఆవిడని బట్టే నేను యేసు మతంలో దిగారు. ఏ సంవత్సరంలో ఇది మీరు దిగింది? ఎప్పుడు? ఇంచుమించు 92 అండి. 1992 అండి. 92 అంటే ఇప్పటికి సుమారుగా 32 సంవత్సరాలు. 32 సంవత్సరాల క్రైస్తవ జీవితం. మీకు పిల్లలు ఎంతమంది? 2 పిల్లలండి. మొత్తం మీ ఫ్యామిలీ ఎంత మారారు?
మారేవాడిని. మా ఫ్యామిలీతో పాటు మా అన్నయ్య వదిన, తర్వాత మీ అన్నయ్య వదిన కూడా? మా అన్నయ్య వదిన కూడా. వాళ్ళని ఎవరు మార్చారు? నా భార్య అండి. పాస్టర్ అమ్మా ఆవిడ? కాదండి, అంటే అంత విశ్వాసంగా ఉండేదండి ఆవిడ. అంటే ఆవిడ యొక్క చర్చికి వెళ్ళడం రావడం, ప్రార్థనా జీవితం ఇదంతా ఉండేదండి. ఈవిడ చర్చికి వెళ్ళేటప్పుడు పాస్టమ్ గారు ఉంటారు కదా, ఆ పాస్టమ్ గారు ఇంటికి రావడం, ఆవిడ కొన్ని బైబిల్లో ఉన్న మాటలు చెప్పడం, ఆ మాటల ద్వారాగా వీళ్ళు కూడా మారారనమాట. పర్వాలేదు, మీ భార్య చాలామందికి అంటించారు. ఇంచుమించు ఒక 5-6 కుటుంబాలు మార్చేది. సరే, మీరు మీ భార్యని బట్టి మతం మారారు, పాస్టర్ ఎందుకు అయ్యారు మరి? పాస్టర్ ఎందుకు అయ్యానంటే అండి, 2005వ సంవత్సరంలో మేము ఏ గ్రామంలో అయితే ఉంటున్నామో ఆ గ్రామంలో ఒక గొడవ అయిందండి. ఏమిటా గొడవ అంటే, కుక్కల నాగరాజు గారని ఒక కుటుంబం ఉందండి. ఆయన క్రిస్మస్లు పెట్టి చాలా గొప్పగా కార్యక్రమాలు చేసేవాడంటే. ప్రతి సంవత్సరము డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్ వాళ్ళ ఇంటికాడే జరిగేదంటండి. జరిగితే ఒక దైవజనుడు ఆ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉండేవారండి. మరి కొన్ని కారణాల వల్ల ఒక సంవత్సరం 2005వ సంవత్సరంలో ఆయన క్రిస్మస్ పెట్టలేదండి, వేరే చోటకి వెళ్ళిపోయాడండి క్రిస్మస్ పెట్టడానికి. ఎవరు? కుక్కల నాగరాజు కాదు, పాస్టర్ గారు, వేరే పాస్టర్. ఆయన ఇంటికి వచ్చే పాస్టర్ అక్కడ ఆ ఇంటికి వచ్చేటటువంటి పాస్టర్ గారు వేరే గ్రామం వెళ్ళిపోయాడండి. సో ఈ క్రిస్మస్కే ఓకే. వెళ్ళిపోతే ఈ కుక్కల నాగరాజు గారు వాళ్ళ అబ్బాయి కుక్కల ప్రసాద్ నా దగ్గరికి వచ్చి, మా ఇంటికాడ మీరు క్రిస్మస్ జరిగించండి అనేసి నన్ను అడిగారండి. అని అడిగితే నేను జరిగించడం ఏంటి, ఇంకా చాలామంది ఉన్నారు కదా గ్రామ పెద్దలు అదిని, మరి ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడని నేను జరిగిస్తే గ్రామంలో చాలా గొడవ అవుతుంది కాబట్టి నేను జరిగించినాను. ఆ గొడవలన్నీ మేము చూసుకుంటామండి, గ్రామ పెద్దలతో మేము మాట్లాడతాము. గ్రామ పెద్దల సంఘ పెద్దల? స్టార్టింగ్లో కుక్కల నాగరాజు గారిని ఆయన స్టార్ట్ చేసాడండి. అలాగ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత సంఘం ఏర్పడింది. ఒక పాస్టర్ గారు ఆ సంఘాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఆయన క్రిస్మస్ వాళ్ళ ఇంటికాడ అంటే ఈ ప్రతి సంవత్సరం జరిగించేటటువంటి క్రిస్మస్ జరిగించకుండా వేరే గ్రామం వెళ్ళిపోయారండి. పెద్ద గిరాకీ తగిలింది, ఎక్కడికో వెళ్ళిపోయారండి ఆయన. వెళ్ళిపోతే వీళ్ళంతా వచ్చి ఈ తండ్రి కొడుకులు వచ్చి నన్ను అడిగారండి. మిమ్మల్ని ఎందుకు అడిగారు? మీరు అప్పటికి క్రైస్తవ మతంలో సీనియరా అక్కడ? అప్పటికి నేను ఆ సంఘంలో సంఘ పెద్దగా ఉండేవాడిని. అంతకుముందు ఎప్పుడన్నా చర్చిలో వాక్యం చెప్పడం అట్లాంటివి ఏమైనా చేశారా సంఘ పెద్దగా? అప్పుడప్పుడు చేసేవాడిని. బాగానే చెప్తున్నాడు ఈయనైతే పాస్టర్గా చేయొచ్చు అని వాళ్ళకి అనిపించింది. వీళ్ళకండి, ఈ కుక్కల నాగరాజు గారి కుటుంబానికి అనిపించి ఈ క్రిస్మస్ ఈయన చేత జరిపించేద్దాము అనేసి ఆలోచనకు వచ్చి నా దగ్గరికి వచ్చారనమాట. అయితే ఆ రోజుని ఇంచుమించు అందరూ కలిసి క్రిస్మస్ జరిగించామండి. అక్కడ జరిగిస్తే ఆ రోజు రాత్రి నేను చెప్పినటువంటి బైబిల్లో ఉన్నటువంటి మాటలు చెప్పినటువంటి దానికి కొంతమంది ముగ్ధులయ్యి, మేము ఇంకా ఆ చర్చికి వెళ్ళమండి, మేము మీ దగ్గరికే వస్తాము, మీరే పాస్టర్గా ఉండాలనేసి నన్ను బలవంతంగా వాళ్ళ పాస్టర్ని చేశారండి. నేను అవ్వలేదండి, అనుకోకుండా పాస్టర్ అయ్యారు మీరు. అదండి. కానీ బైబిల్ మాత్రం బాగా చదివేవాడిని అండి, విశ్వాసగా ఉండి బైబిల్ మాత్రం ఇంచుమించు సమయం ఉన్నప్పుడల్లా కూడా బాగా చదివేవాడిని అనమాట. ఇప్పుడు ఏ సంవత్సరంలో పాస్టర్ అయ్యారు మీరు? 2006 అండి. 2 చర్చిలు ఉన్నాయని చెప్పారు కదా? ఒకటి వెంకటకృష్ణరాయపురంలోనండి, ఒకటేమో సామర్లకోటలో. సామర్లకోట. ఇప్పటికీ 2 నడుస్తున్నాయా? ఇప్పుడు ఇంకా ఆగిపోయినాయండి. అదే మీరు ఇక్కడికి రాకముందు వరకు? నేను రాకముందు వరకు కూడా ఆగస్టు 4వ తారీఖు వరకు కూడా జరిగినాయండి. ఆగస్టు 3వ తారీఖున మీరు ప్రోమో రిలీజ్ చేశారు. రిలీజ్ చేసినటువంటి 1 గంటలోనే మొత్తం. అంటే ఇప్పుడు మేము ప్రోమో రిలీజ్ చేయడానికి ముందే మీరు కొంతకాలం మాతో కాంటాక్ట్లో ఉన్నారు కదా? అవునండి. మరి అప్పటిదాకా చర్చి ఎలా నడిపిస్తూ ఉన్నారు? అంటే ఎలా నడిపిస్తూ ఉన్నానంటే, వీళ్ళకి ఏ రకంగా నేను చెప్పాలనేటటువంటిది నాకు అర్థమయ్యేది కాదండి. అంటే నేను అమ్మాయికి చర్చి నేను నడిపించలేను, నేను చేయలేను అనేటటువంటి, అసలు వాళ్ళకి ఏ రకంగా చెప్పాలి అనేటటువంటిది నాకు అర్థమయ్యేది కాదు. ప్రోమో ఎప్పుడైతే రిలీజ్ అయ్యిందో మీ ద్వారా ఇంకా అది బట్టబయలయ్యిందండి. మరి మీకు భయం వేయలేదా సడన్గా ప్రోమో రిలీజ్ అయిన తర్వాత వీళ్ళు ఏమైనా గొడవ పెడతారు అది అని? భయం దేనికండి, ఎందుకంటే ఏదైనా తప్పు చేస్తే భయపడాలి. ఇప్పుడు మీరు రాశారు ఈ బుక్స్, అంటే ఇంకొక బుక్ నేను తేవడం మర్చిపోయానండి. మీరు రాసినటువంటి ఈ బైబిల్ దేవుని నిజస్వరూప స్వభావాలు, ఇంకొకటి అదర్ సైడ్ ఆఫ్ జీసస్ అనేటటువంటి 2 పుస్తకాలు మీరు రాశారు. ఈ 2 పుస్తకాల్లో కనుక ఎవరైనా
విశ్వాసులు కానీ సేవకులు కానీ మనసు పెట్టి చదవాలండి. మీరు బయట విషయాలు ఏమీ చెప్పలేదు, అందులో వేరే వేరే గ్రంథాలలో ఉన్న విషయాలు ఏమీ చెప్పలేదు. కేవలం ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా మీరు చక్కగా ఇదిగో ఇక్కడ బైబిల్ దేవుడు ఇలా అన్నాడు, ఇలా అన్నాడు, ఇలా చేసాడు, ఇలా చేసాడని మీరు వివరంగా రాశారు. అవి నేను చదివాను, అవి ఇది సత్యమే కదా అని నేను అంగీకరించాను అనమాట అండి. అలా అంగీకరించేటటువంటి మనసు ఎవరికైనా ఉంటే నాలాగే గర్వాప్సి అవుతాడు. ఓకే, సరే, మీరు ఏ విధంగా సత్యాన్ని తెలుసుకున్నారు అనేది మీరు చెప్తున్నారు. ఓకే, అంతకు ముందు పాస్టర్ జీవితంలో జరిగినటువంటి కొన్ని విశేషాలు కానీ, కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు కానీ, ఇలాంటివి నాతో పాటు మన ప్రేక్షకులు కూడా తెలుసుకోవాలి, ఎంతో ఆసక్తిగా ఉన్నారు. పాస్టర్ జీవితంలో ఉన్నప్పుడు మీకు బాగా నచ్చిన అంశాలు ఏంటి? ఉదయాన్నే లేవడం, ప్రార్థన చేసుకోవడం, కొంతసేపు బైబిల్ చదవడం, ఎక్కడైనా మీటింగ్స్ ఉంటే మీటింగ్స్కి వెళ్ళడం, శుక్రవారం ఉపవాస ప్రార్థన జరిగించడం, రాత్రికి మళ్ళీ ఉపవాస కూడిక జరిగించడం, ఆదివారం ఆరాధన, ఎక్కడైనా పెళ్లి రోజు కోటాలు, పుట్టినరోజు కోటాలు, జ్ఞాపకార్థ కోటాలు, తర్వాత ఇంకా అనేక రకమైనటువంటి మీటింగ్స్ అండి, ఉజ్జీవ కోటాలు, ఇలాంటి మీటింగ్స్కి అవి వెళ్ళటం, అలాగా సంతోషంగానే గడిచిపోయింది. మంచి బిజీ లైఫ్. ఓకే, మరి పాస్టర్కి ముందు క్రైస్తవుడిగా ఉన్నప్పుడు మీ ప్రొఫెషన్ ఏంటి? పాస్టర్కి ముందు నేనేం చేశానంటే సరదాగా చిలక జాతకాలు నేర్చుకున్నానండి. బ్రతుకు తెరువు కోసం కొంత టైలరింగు నేర్చుకున్నానండి. ఇది మీరు క్రైస్తవ మతంలోకి రాకముందు? సరే, పాస్టర్ అయిన తర్వాత మంచి లైఫ్ స్టైలు, అంటే గౌరవ మర్యాదలు అన్నీ పెరుగుతాయి కదా. అవునండి. అలాగే ఇన్కమ్ కూడా పెరిగింది కదా బాగా. అవునండి. మాకు తెలిసినంత వరకు ఇప్పుడు దశమ భాగాలు అనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆదాయం పాస్టర్లకి. అవునండి. ఈ దశమ భాగాలతో పాటు ఈ మధ్య చాలా కొత్త కొత్త పథకాలు వింటూ ఉన్నాను. ఇవి కాకుండా మాకు తెలియకుండా పాస్టర్లకి వచ్చేటటువంటి ఇంకా ఆదాయ మార్గాలు, ఇన్కమ్ సోర్సెస్ ఏమేమి ఉన్నాయి? అయితే కొంతమంది పెద్ద పెద్ద పాస్టర్లకు ఉంటాయండి, అంటే ఇన్కమ్ ఎలా అంటే విదేశాల నుంచి ధనం రావడం అండి. అది ఒకటి ఉంది, అది వస్తూ ఉంటుందండి. మాకు విదేశాల నుంచి వచ్చేటటువంటిది ఏమీ లేదు. చర్చిలో అయితే బియ్యం తేవడం, కోడిగుడ్లు తేవడం, కూరగాయలు తేవడం, తర్వాత పంట పండితే ధాన్యం తేవడం, ఆ ధాన్యం మేమేం చేసుకుంటాంలే అనేసి ఆ ధాన్యం వాళ్ళే అమ్మేసి ఆ ధాన్యానికి ఎంతైతే ధనం వస్తుందో ఆ ధనాన్ని మాకు ఇచ్చేసేవారు. ఒక ధాన్యం బస్తా తీసుకుంటారా మీరు? ఒక్కొక్కళ్ళు ఒక బస్తా, ఒక్కొక్కళ్ళు అంటే వాళ్ళు మొక్కుకుంటారండి. నాకు పంట బాగా పండితే నేను తండ్రి నీకు ఇన్ని బస్తాలు ఇస్తాను, అలాగ వాళ్ళు మొక్కుకుంటారు. మొక్కుకున్న దాన్ని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. కొంతమంది కోళ్ళు మొక్కుకుంటారు, రకరకాలుగా. అంటే వీళ్ళు మొక్కుబడులు అన్నీ పాస్టర్కి చెల్లిస్తున్నారా? అంటే మొక్కుబడులు అన్నీ కూడా దేవుని పేరట సంఘానికి, చర్చికి తెచ్చిస్తారు. ఇవి కాకుండా వేరే మార్గాలు ఏమిటంటే పుట్టినరోజులు ఉంటాయండి. ఆ పుట్టినరోజు కూటమి పెడితే అక్కడికి వెళ్తాము, వాళ్ళు కొంత కానుకిస్తారు. అలాగే పెళ్లి రోజు, జ్ఞాపకార్థ కూటం, ఆదరణ కూటం. ఆదరణ కూటమి. ఆదరణ అంటే ఏంటి? అంటే చనిపోయిన తర్వాత ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయారు అనుకోండి, చనిపోయిన తర్వాత వాళ్ళ అవకాశాన్ని బట్టి 9 రోజులకో 11 రోజులకో కూటం ఏర్పాటు చేసుకుంటారండి. అంటే బంధువులందరినీ, అంటే మన సనాతన ధర్మం హిందువులోనేమో దినం అంటారు, అక్కడ ఏమంటారంటే ఆదరణ కూటం అంటారు. అంటే ఆ కుటుంబాన్ని 10 మంది వచ్చి ఓదార్చడం, వాళ్ళకి కొన్ని ధైర్యకరమైన మాటలు చెప్పి మీకేం పర్లేదమ్మా ఉండండి, మరి చచ్చిపోయిన వాళ్ళతో పాటు మనం కూడా చచ్చిపోతామేంటి, మీరు జాగ్రత్తగా ఉండండి, ఇలా అలాగని కొన్ని మాటలు చెప్పి ధైర్యపరిచి వాళ్ళ కోసం ప్రార్థన చేసి వెళ్ళిపోతాం. అది ఆదరణ కూటం అండి. జ్ఞాపకార్థ కూటం అంటే సంవత్సరానికి ఒకసారి పెట్టేది జ్ఞాపకార్థం, అంటే జ్ఞాపకం చేసుకున్నాం అన్నమాట. కొంతమంది వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లం ఉన్నా, వీక్గా ఉన్నా కూడా ఇంట్లో ప్రేయర్ పెట్టుకుని ఏదైనా ఎవరికైనా అనారోగ్యం వస్తే మాకు ఈ అనారోగ్యం తగ్గింది కాబట్టి మాకు కృతజ్ఞతా కూటం పెట్టండి అనేసి కూడా పెట్టించుకుంటారు. ప్రతిసారి మీకు డబ్బులు ఇస్తారు? ఇస్తారు. మీరు దశంభాగాలు తీసుకున్నారా? తీసుకున్నాను. ఇప్పుడు చాలామంది పాస్టర్లు దశంభాగాలు ఇవ్వకపోతే బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మీరు ఏమైనా బ్లాక్మెయిల్ చేశారు ఎప్పుడన్నా? ఎప్పుడు చేయలేదండి. ఎందుకని? ఆ మనసు లేదండి నాకు. నువ్వు దశంభాగం ఇవ్వలేదేంటి ఈ నెల, ఎందుకు ఇవ్వలేదు నువ్వు దశంభాగం అని అనిగేటటువంటి ఆ మనస్తత్వం నాకు అసలు లేదండి. ఇస్తే తీసుకునేవాడిని అంతే తప్ప బ్లాక్మెయిల్ అయితే నేను ఎప్పుడు ఎవరిని చేయలేదు. మీరు బైబిల్ బాగా చదివానన్నారు కదా? చదివానండి. అసలు దశంభాగాలు అనేవి ఇశ్రాయేలీలకు సంబంధించినవి, క్రైస్తవులకు సంబంధం లేదు అనేది మీకు తెలుసు, అర్థమై ఉంటుంది కదా.
అర్థమైందా మీకు? అంటే దేవుడు ఇశ్రాయేలీలకే కాదు, దేవుడు మొత్తం ప్రపంచం అంతటికీ కూడా దేవుడే కదా, అందులో చెప్పిన మాట ప్రతి ఒక్క మానవునికి కూడా వర్తిస్తుంది కదా అని. సరే, ఏదో ఒక స్టాండ్ తీసుకోండి. అవును. అంటే మీరు పాస్టర్గా ఉన్నప్పుడు మాట్లాడుతున్నాను నేను అనుకుంటున్నాను, మీరు పాస్టర్ అనుకుంటున్నాను. ఇప్పుడు గర్వాప్సి అయిన పాస్టర్ కాకుండా అలాగే ఒరిజినల్గా పాస్టర్. మీరేమన్నారు ఇప్పుడు? ఇశ్రాయేలీలకి చెప్పినప్పటికీ అందరికీ వర్తిస్తుంది అన్నారు, అంతేనా? మరి ఇశ్రాయేలీలకి చెప్పిన ధర్మశాస్త్రంలో కావచ్చు, అప్పుడు జరిగిన సంఘటనలో కావచ్చు, బైబిల్ దేవుడు అత్యంత నీచంగా ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి కదా, క్రూరాతి క్రూరంగా. అంటే మాకు రాక్షసులు ఉంటారు పురాణాల్లో, వాళ్ళకంటే కూడా దరిద్రంగా ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాలు. వాటి గురించి ప్రశ్నిస్తుంటే అవి ఇశ్రాయేలీలకి జరిగినాయి, అందరికీ కాదు, అందరికీ వర్తించమంటారేంటి? అది నేను అంత లోతుల్లోకి వెళ్ళలేదండి ఇప్పుడు. అంటే వాళ్ళకే జరిగినాయి మనకి కాదు అని అంత లోతుల్లోకి వెళ్ళలేదు. నా కాన్సెప్ట్ ఒకటేనండి, బాబాయ్ దేవుడు, ఆయనకి ఎదురు సమాధానం చెప్పకూడదు, ఆయన ఏమీ ప్రశ్నించకూడదు, ఆయన ఏదైతే చెప్పాడో అది మనం వినాలని గుడ్డిగా నమ్మడమే క్రైస్తవ భక్తి అండి. ఇంకా అంటే ప్రశ్నించకూడదండి ఆయన్ని. మీరు ఎప్పుడైనా దొంగ సాక్ష్యం చెప్పారా? అంటే చాలామంది మేము ఎందుకు పాస్టర్ అయ్యామని చెప్పి దొంగ సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. అప్పుడు అలాగే చెప్పాలని అవసరం రాలేదండి నాకు. మీ టెస్ట్ మనీ ఒకటి నాకు దొరికింది యూట్యూబ్లో, అందులో మీరేదో ఒక దొంగ సాక్ష్యం చెప్పినట్టుగా నాకు అనిపించింది. ఒకసారి నా క్లిప్ ప్లే చేయనా? చేయండి. ఇందులో మీరు చెప్పిన సాక్ష్యంలో ఫస్ట్ మీ భార్య మతం మారారు, ఆవిడ చర్చికి వెళ్తున్నారు, ఆవిడ పట్ల మీకు అభ్యంతరం ఉంది, చర్చికి వెళ్ళి ఒకరోజు గొడవ పెట్టారు. చర్చికి వెళ్ళి ఒకసారి అయితే గొడవ పెట్టాను. చర్చికి వెళ్ళి అయితే అంటే నాతో ఉన్నటువంటి ఫ్రెండ్స్, ఒరే మీ ఆవిడ చర్చికి ఎందుకు వెళ్తుందిరా, మీ ఆవిడ చర్చికి ఎందుకు వెళ్తుందిరా అని అడగటాన్ని బట్టి గొడవ పెట్టాను. అది అయిన తర్వాత మీరు ఒకరోజు ఇంటి దగ్గర కూర్చున్నారు అని చెప్తూ ఇది మాట్లాడారు, చూడండి. నా భార్య కాఫీ ఇచ్చింది, వాళ్ళ చేతితో సిగరెట్ కాలుతూ కాఫీ తాగుతూ అలా కూర్చుంటే నాకు ఒక స్వరము వినబడింది. మా టెస్ట్ మనీ ట్రోల్స్ చూస్తారా? చూస్తానండి. ఆ ట్రోల్స్లో సాక్ష్యం చెప్తూ ఉంటారు కదా అవునండి, వాళ్ళు ఆర్టిస్టులు. ఆ సాక్ష్యం చెప్పేటప్పుడు స్వరం అనే పదం ఎప్పుడు వచ్చిందో ఎదురు చూస్తూ ఉంటాం, స్వరం రాగానే విజిల్ చేస్తాం అనమాట. అవును. ఇక్కడ స్వరం అని మీరు చెప్పంగానే నాకు టెస్ట్ మనీ ట్రోల్స్ గుర్తొచ్చినాయి. సరే ఒకసారి విందాం. ఇది ఒక స్వరం వినబడింది. ఏమిటి ఆ స్వరం అంటే, నా కుమారుడా, ఎంతకాలము నీవు ఈ వ్యర్థమైన మార్గంలో నడుస్తావు, నా సన్నిధికి వస్తే నీకు రక్షణ మార్గాన్ని కలుగజేస్తాను. ఎప్పుడైతే ఆ మాటలు విన్నానో నేను తాగుతున్నటువంటి కాఫీ నా బట్టల మీద ఒలిగిపోయింది. ఆ సిగరెట్ అలా కాల్తా ఈ 2 వేళ్ళు కూడా కాలిపోయి. వినపడిందా మీకు నిజంగా స్వరం? లేదండి. మరి ఎలా చెప్పారు? నేను చిలక జాతకం నేర్చుకున్నాను కదా, ఒక ఆయన దగ్గర చిలక జాతకం నేర్చుకున్నాను. నేను పాస్టర్ అయిన తర్వాత ఆయన నాకు అంటే అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవాడండి. నీ జీవితం ఎలా నడుస్తుంది, నువ్వు చిలక జాతకం నేర్చుకున్నావు కదా, నువ్వు ఎలాగా జీవిస్తున్నావు, ఎలాగా నన్ను అడుగుతూ ఉండేవాడండి. నేను ఇప్పుడు పాస్టర్ని అయ్యాను అని చెప్తే, పాస్టర్లకే ఒక సాక్ష్యం ఉండాలి, సాక్ష్యం చాలా బలమైనది పాస్టర్కి. కాబట్టి నువ్వు ఏం చేస్తున్నావు, ఎలాగా నీవు జరుగుతున్నావు అనేసి, నీ జీవన విధానం ఎలా ఉందంటే ఇలా ఉంది మామూలుగా సాధారణంగా అని చెప్పాను. చెప్తే అలా కాదు, నువ్వు ఇలా చెప్తే నీకు ఎక్కువ డబ్బులు వస్తాయి అని ఆయన కొంత ట్రైనింగ్ ఇచ్చాడండి వాళ్ళని. కాదు, పాస్టరు ఇలా సాక్ష్యం చెప్పాలి, ఇలా సాక్ష్యం చెప్తే ఎక్కువ డబ్బులు వస్తాయి అనేది ఆ చిలక జోస్యం చెప్పి అతను మీకు చెప్పాడు. అవునండి. అంటే మేమిద్దరం మాట్లాడుకునేవాళ్ళం అండి. మరి ఎక్కడైనా పెద్ద పెద్ద మీటింగ్స్కి వెళ్తావు కదా, ఎస్సీ కులం నుంచి వచ్చినటువంటి వారిని వాళ్ళు పాస్టర్ అంటే పెద్దగా వాళ్ళు ఏమి లెక్క చేయరు. కానీ అదర్ కులం అంటే కాపులు, కమ్మోళ్ళు, రెడ్లు, రాజులు ఇలాంటి కులంలోంచి ఇప్పుడు చూడు, ఒక బ్రాహ్మణ ఆయన ఉన్నాడు, ఆర్ఆర్కే మూర్తి గారు, ఆయన గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు. అలా ఏదైనా ఒక సాక్ష్యం ఉండాలి. కాబట్టి నువ్వు ఈ చిలక జాతకాలు అవి నేర్చుకున్నావు కాబట్టి ఎలా చెప్తే బాగుంటుంది, నీకు ఎక్కువ డబ్బులు వస్తాయని సలహా ఇచ్చింది ఆయన అనమాట. ఓకే, మీకు ఎక్కువ ఆదాయం వస్తుందని చెప్పి అక్కడ స్వరం వినపడిందని అబద్ధం చెప్పారు. మరి మీకు విశ్వాసం ఉందన్నారు కదా, మరి అబద్ధం చెప్తే దేవుడు ఒప్పుకోడు అని అనిపించలేదా? భయం వేయలేదు అప్పుడు? ఫస్ట్లో భయం వేసిందని, తర్వాత అలవాటు అయిపోయింది. ఇలా ఎన్ని చోట్ల చెప్పారు ఈ స్వరం వినపడిందని? ఇంచుమించు
నేను ఎక్కడికైతే సువార్త ప్రకటించడానికి వెళ్ళానో అన్ని చోట్ల చెప్పాను. ఇప్పుడు మీరు దొంగ సాక్ష్యం చెప్పారు, అబద్ధం చెప్పారని మీకు తెలుసు. అవునండి. ఈ యూట్యూబ్లో ఈ సాక్ష్యాలు చూసినప్పుడు వీళ్ళు కూడా నాకు లాగానే దొంగ సాక్ష్యాలు చెప్తున్నారు అని అనిపించిందా? అయితే ఇది ఎంతవరకు కరెక్టేనా అని అనిపించిందండి. కరెక్టే, క్వశ్చన్ మార్కే. క్వశ్చన్ మరి ఇది ఎంతవరకు కరెక్టేనా, లేకపోతే నాలాగే వీళ్ళు చెప్తున్నారా అని అనిపించింది. మరి మా టెస్ట్ మనీ ట్రోల్స్ చూసినప్పుడైనా మీకు భయం వేయలేదా? మీ ప్రోగ్రాలు ఏవైతే చూసారో ఆ తర్వాత నుంచి నన్ను ఎవరైనా పిలిచినా కానీ నేను వెళ్ళేవాడిని కాదండి. ఇంకా వెళ్తే మళ్ళీ ఈ సాక్ష్యం చెప్పమంటారు, మళ్ళీ నేను అబద్ధం చెప్పాలనేసి ఇంకా వెళ్ళేవాడిని కాదు. మీరు గర్వాప్స్ అవ్వకపోతే, ఇక్కడికి రాకపోతే ఏదో ఒక రోజు మీ సాక్ష్యాన్ని కూడా మేము ట్రోల్స్ పెట్టేవాళ్ళం, రోస్ట్ చేసేవాళ్ళం. అవునండి. నేను బిగినింగ్లో చెప్పినట్లుగా ప్రోమో రిలీజ్ అయిన తర్వాత కొంతమంది ఈయన పాస్టర్ కాదు, పెయిడ్ ఆర్టిస్టు అది ఇది అన్నారు. అయితే మీరు పాస్టరే అని చెప్పి ఈ మాఫియానే అక్కడికి వెళ్ళి డిక్లేర్ చేసింది. అంటే మీ చర్చి దగ్గరికి వెళ్ళి అక్కడ విశ్వాసులతో మాట్లాడించడం, ఆడి పేరు చెకోడియో పోకోడియో ఉన్నాడు కదా, అవునండి, వాడే అక్కడికి వెళ్ళి మీరు పాస్టర్ అని చెప్పి స్టాంప్ వేసేసాడు. అవునండి. కాబట్టి ఇప్పుడు దాన్ని మనం ప్రత్యేకంగా రుజువు చేయాల్సిన అవసరం లేదు కదా. అవునండి. అయితే ఈ పాస్టర్ల వ్యవస్థ ఇంటర్నల్గా అంటే ఒకళ్ళకొకళ్ళు సహకరించుకోవడం కానీ ఈ పాస్టర్ల ఫెలోషిప్లు ఉంటాయి కదా, వీటి గురించి కాస్త ఏదైనా సమాచారం చెప్తారా? పాస్టర్స్ ఫెలోషిప్ ఉంటుందండి. ఆ పాస్టర్స్ ఫెలోషిప్లో నెలకొకసారి మీటింగ్ ఉంటుంది. ఎవరు చర్చిల్లో అన్నా ఏమైనా సాధక బాధలు ఉంటే అక్కడ చెప్తూ ఉంటారు. దానికి ప్రెసిడెంటు, సెక్రటరీ, బాడీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి దాన్ని సాల్వ్ చేస్తూ ఉంటారు. నెంబర్ 1. నెంబర్ 2, కొంతమంది డైరెక్టర్లు ఉంటారండి. అంటే విదేశాల నుంచి ధనం వచ్చేటటువంటి డైరెక్టర్లు ఉంటారు. వాళ్ళు మీరు పంపించేటటువంటి ధనాన్ని మేము ఇక్కడ చాలా సద్వినియోగం చేస్తూ ఉన్నాము, మేము ఇంతమంది సేవకుల్ని మేము పోషిస్తూ ఉన్నాము, ప్రతీ నెల వాళ్ళకి ఇంత ధనాన్ని ఇస్తున్నామనేసి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సామర్థ్యం కొలది కొంతమంది ఒక 50 మంది పాస్టర్ గారికి సహాయం చేస్తారు, కొంతమంది 100 మందికి చేస్తారు, కొంతమంది 200 మందికి చేస్తారు. అలాగా వాళ్ళకి విదేశాల నుండి వచ్చేటటువంటి ధనాన్ని బట్టి వీళ్ళు సేవకులకి సహాయం చేస్తూ ఉంటారండి. కొంతమంది డైరెక్టర్లు, కొన్ని సంస్థలు డైరెక్టర్లు చేస్తూ ఉంటారు. మీకు ఎవరికి వాళ్ళే ఇండివిజువల్గా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతారా? అందరికీ కలిపి ఒక టార్గెట్ అంటూ ఉంటుందా? టార్గెట్ అంటూ ఏమి ఉండదండి. అంటే నెలకి ఎంతమందిని మతం మార్చాలి అని ఏమైనా ఉంటుందా? అది అసలు జరగని పని అండి. అది ఎంతమందిని మార్చాలని అనేది ఏమి ఉండదండి. కానీ మొత్తానికే మార్చాలి అనేటటువంటి ఒక ఉద్దేశం ఉంటుందండి. ఇప్పుడు ఎందుకంటే మీరు చెప్పిన వీడియోలో ఈ క్రిస్మస్కి మీరు ఎంతమందిని కొత్త వాళ్ళని తీసుకొచ్చారు అని చెప్పి మీరు అక్కడ ఉన్న విశ్వాసాలని ప్రశ్నించారు. ఒకసారి ప్లే చేస్తా వినండి. అది ఎంతమందిని ఈ రాత్రికాల సమయంలో నీ వంతుగా ఒక్కరినైనా ఈ క్రిస్మస్కి తీసుకుని వచ్చావు? హిందువులనే మీరు మార్చమని చెప్తుంది. అప్పుడు మార్చేదే హిందువులనండి. కామన్ క్రిస్టియన్కి మీరు టార్గెట్ ఇస్తున్నారు. ఇచ్చేవాడిని అండి. మా యొక్క ఉద్దేశం ఏంటంటే అందరినీ క్రైస్తవులుగా చేయాలి అనేటటువంటి ఒక ఉద్దేశం అండి. ఏ సేవకుడికైనా సరే మొత్తం భారతదేశం అంతా, భారతదేశంలో ఎంతమంది అయితే ఈ సువార్తను బోధిస్తూ ఉన్నారో బైబిల్ పట్టుకుని, అందరికీ కూడా ఒకటే ఉద్దేశం ఏమిటంటే ప్రతి ఒక్కరిని కూడా యేసు ప్రభువుని నమ్ముకునేటట్లుగా చేయాలి అని. మిషన్ ఇండియా సినిమా చూసారా? మొన్న రిలీజ్ అయింది. చూశానండి. అందులో నేను చెప్పింది ఇదేగా. అవునండి. అంటే దీని వెనకాల ఒక మాఫియా పనిచేస్తుంది అనేది చాలామందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు మీలాంటి పాస్టర్ ఉన్నారు, ఈ పాస్టరు నేను ఒక వ్యవస్థలో ఒక మాఫియాలో భాగమని అతనికి తెలియదు. ఇండివిజువల్గానే మీరు నేను దేవుడి పని చేస్తున్నాను అనే భ్రమలో మొత్తం భారతదేశాన్ని క్రైస్తవమయం చేయాలనుకుంటారు మీరు. అవునండి. విదేశాల నుంచి మన దేశానికి ధనం వచ్చేది దేనికంటే అందరినీ క్రైస్తవులుగా చేయమనేనండి. వీళ్ళందరినీ ఇప్పుడు కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారండి, వాళ్ళంతా మాలాంటి సేవకులకి నెల నెల ఇంత ధనం అని ఇచ్చి సువార్త ప్రకటించండి అని చెప్తూ ఉంటారండి. సువార్త ప్రకటించడం అంటే ఏంటి? వెంకన్నబాబు గుడికి వెళ్ళేవాడిని మాన్పించేసి యేసుబాబు గుడికి తీసుకురావడమే. సోమవారం శివాలయానికి వెళ్తున్నాడు, శివాలయాన్ని వదిలేసేసి యేసు దేవాలయానికి రమ్మంటమే, ఇలాగ ఏదన్నా చేయటమే అండి. ఇప్పుడండి ముస్లిమ్స్ ఉన్నారండి, వాళ్ళకి ఖురాన్ ఉంది. హిందువులు ఉన్నారు, వారికి భగవద్గీత ఉంది. క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళకి బైబిల్ ఉంది. ఖురాన్లో ఉన్న దేవుడేమో వాళ్ళకే స్వర్గాన్ని ఇస్తానంటున్నాడు, భగవద్గీతలో ఉన్న దేవుడు వాళ్ళకే స్వర్గాన్ని ఇస్తానంటున్నాడు, బైబిల్లో ఉన్న దేవుడు వాళ్ళకే పరలోకాన్ని ఇస్తానంటున్నాడు. చిన్న తేడా ఉంది ఇక్కడ. ఖురాన్లో ఉన్న దేవుడు వాళ్ళ మతంలో ఉన్న వాళ్ళకి స్వర్గం ఇస్తానంటాడు. అవునండి.
యేసు మతంలో ఉన్న వాళ్ళకి స్వర్గం ఇస్తానని బైబిల్ చెప్తుంది. పరలోకం ఇస్తానండి. కానీ కృష్ణుడు హిందూ మతంలో ఉన్న వాళ్ళకి స్వర్గం ఇస్తానని ఆయన ఎప్పుడు చెప్పలేదే. చెప్పలేదండి. సన్మార్గంలో ఉన్న వాళ్ళకి, ధర్మాత్ములకి ఓకే ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి అంటాడు. ఓకే వాడు ఏ మతం వాడైనా. ఓకే. ఒకవేళ హిందూ అయ్యి ఉండి వాడు దుర్మార్గుడు అయితే వాడు నరకంలోనే వేస్తారు. ఈ దేశంలో పుట్టిన వాళ్ళు అందరూ కూడా హిందువులే కదా సార్. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళకి ఎవరో పుట్టలేదు కదా ఇక్కడ. బ్రిటిష్ వాళ్ళకి ఎవరైనా పుట్టుంటే వాడు క్రైస్తవుడు అవుతాడు. అంటే బ్రిటిష్ వాళ్ళు మా ఆత్మీయ తల్లిదండ్రులు అనేవాళ్ళు కొంతమంది ఉన్న విత్తనాలు ఉన్నాయి కొన్ని. నేను ఒప్పుకోనండి దానికి. ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు అనుకుంటారు మేము వాళ్ళ బిడ్డలం అని. వాళ్ళు అనుకోవచ్చండి. విజయప్రసాద్ రెడ్డి గారితో డిబేట్ చేసిన తర్వాత అలా చాలా చూశానండి మీ డిబేట్స్. వికేఆర్ విజయ్ కుమార్తో డిబేట్స్, ప్రవీణ్ పగడాల ఆయనతో డిబేట్స్, తర్వాత ఒక ఆయన బ్లైండ్ ఉంటాడండి, ఆయన పేరు బీబు ఆయనతోటి, జాన్ రాజు, సలకల జాన్ రాజు గారు, జాన్ బాబు, తర్వాత ఏమో అసలైన ప్రశ్న సిసలైన జవాబు, అది కూడా రక్షణ టీవీ ఛానల్లో. ఇలాంటివన్నీ చూశానండి. తర్వాత అనేకమైన సాక్ష్యాలు మీరు శ్రీలక్ష్మి గారు వాళ్ళు చేసినటువంటి సాక్ష్యాలు దాని మీద మీరు మాట్లాడడం అవి చూశాను. తర్వాత బైబిల్ తరగతులు, ఇది చాలా చర్చికి వెళ్ళేటటువంటి ప్రతి ఒక్క విశ్వాసకి కూడా అవసరం అండి బైబిల్ తరగతి అనేది. ఎందుకంటే శివశక్తి బైబిల్ తరగతులు పాస్టర్లు చెప్పేవి కాదు, శివశక్తి బైబిల్ తరగతులు చాలా అవసరం. ఎందుకంటే మీరు చెప్పినంత విపులంగా మేము చెప్పలేమండి. అంటే కొంతమంది పాస్టర్లు అనొచ్చు, నువ్వు చెప్పలేవేమో కానీ మేము చెప్తాము, మేము తోపు తురుము అని అంటారండి. వాళ్ళ మాట మట్టిగా అలా అంటారండి. ఇందులో విన్న విషయాలు ఏమీ చెప్పరండి. నేను మారడానికి గల కారణాలండి. అండ్ మన భారతదేశానికి కొన్ని సాంప్రదాయాలు, కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. తండ్రి దగ్గర కూతుళ్ళని పడుకోబెట్టాడు బైబిల్ దేవుడు, తల్లి దగ్గర కొడుకుని పడుకోబెట్టాడు, రూబేని దగ్గర తన పిన్నతల్లి బిల్హా దగ్గర పడుకోబెట్టాడు, వదిని గారి దగ్గర మద్ది గారిని పడుకోబెట్టాడు, తర్వాత కోడల దగ్గర మామగారిని పడుకోబెట్టాడు, సైనికుని భార్యతో దావీదు పాపం చేశాడు. ఆ తర్వాత ఆ సైనికుడు యుద్ధంలోంచి వస్తే అతని చేత తాగించాడు, అతన్ని చంపించేశాడు. అతన్నే ఎలాగోలాగా ఇంటికి పంపించి తన భార్యతోటి శరీర సాంగత్యాన్ని జరిగించడం కోసం, అంటే ఇతను తప్పు కప్పిపుచ్చుకోవడం కోసం ఊరియా అనేటటువంటి వ్యక్తిని తాగించి ఇంటికి పంపించాలని చూశాడు. అది జరగలేదు, యుద్ధానికి పంపించాడు యోవాబుతోటి. అక్కడ యుద్ధంలో చంపించేయడు. వ్యభిచారం చేసిన వాడిని, నరహత్య చేసిన వాడిని, మత్తుపానీయం తాగించిన వాడిని, నా హృదయానుసారుడైన మనుషుడు, నా ఇష్టానుసారుడైన మనుషుడు అని బైబిల్ దేవుడు చెప్పాడండి దావీదు గురించి. అది మీరు తప్పు అని చాలా చోట్ల ఖండించారు. నేను దావీదు కదా చాలాసార్లు చెప్పాను, నేను విన్నాను. బైబిల్ ఎంత దుర్మార్గమో చెప్పడానికి, బైబిల్ దేవుడి ఫేక్ అని చెప్పడానికి అది ఒక్కటి చాలు. అసలు అది మీరు ఎన్నో చెప్పారు. మీరు ఆ విషయాలన్నీ కూడా మిమ్మల్ని బట్టే నేను నేర్చుకున్నాను. అంటే మాకు ఒక ధోరణిలో తెలిసి బైబిల్, బాబోయ్ దేవుడు, బాబోయ్ ఆయనకి ఎదురు సమాధానం చెప్పకూడదు, ఆయన ఏం అడగకూడదు. ద్వితీయోపదేశకాండంలో రహస్యములు దేవునికి చెందినవి అని ఉంటుందండి. అంటే ఆయన ఏం అడగకూడదు, ఏ రహస్యమైనా ఆయన దగ్గరే ఉంటుంది అని అదొక మాకు భయం అనమాట అండి. ఆయన ఏం అడగకూడదు. ఒక మంచి భోజనం పెట్టి, ఆ మంచి భోజనం పక్కన ఇంత మనిషి పెంట పెట్టి తినమంటే తింటారా? భోజనం చాలా ఖరీదైందే, విలువైందే. ఇది పరిశుద్ధ గ్రంథము అని ఉన్నది. ఇందులో పరిశుద్ధమైన విషయాలే ఉండాలి. ఇంకా ఇందులో ఎవ్వరూ కూడా ప్రశ్నించేటటువంటి విధానం ఉండకూడదు. దీనికి ఏమంటారంటే, అందులో మనుషులు చేసిన తప్పులు రాయించాడు మా దేవుడు అంటారు. నేను వందల సార్లు బల్ల గుద్ది మరీ చెప్పింది ఏంటంటే, మనుషులు చేసిన తప్పులు కాదు, బైబిల్ దేవుడు చేసిన దుర్మార్గాలు బైబిల్ దేవుడే చేశాడు. అంటే బైబిల్ దేవుడి పేరు మీద ప్రవక్తలు చేశారు, వాళ్ళ దేవుడి మీద తోసేశారు, ఇవన్నీ దేవుడే జయించాడు అని చెప్పి. మరి ఆయన ఖాతాలోకి వస్తాయి కదా అవన్నీ. మీరు నన్ను ఒకసారి అడిగారు, మీరు ఇలాగ గర్వాప్సి అయితే మీ మీద అనేకమైనటువంటి దోషారోపణలు వస్తాయి, వాటన్నిటికీ మీరు సిద్ధంగా ఉన్నారా అని అడిగితే, నిజం చెప్పినటువంటి వాడి మీద ఎవరికైనా సరే ఇలాంటిది వస్తూ ఉంటాయండి. అబద్ధం అందరికీ ఇష్టమవుతుంది, నిజాన్ని జీర్ణించుకోలేరండి అనేసి అని అన్నాను. కాబట్టి నేను రావడం జరిగింది. తర్వాత నేను ఈ శివశక్తిలోకి వస్తే, ఇప్పుడు చాలా పెద్ద రూమర్ ఏంటంటే, మీరు కొన్ని లక్షలు నాకు ఇచ్చేసారని.
మా దగ్గర లేవు. మీరు 50 లక్షలు ఇచ్చారని ఒకళ్ళు, 40 లక్షలు ఇచ్చారని ఒకళ్ళు, 30 లక్షలు ఇచ్చారని ఒకళ్ళు. ఈ పాస్టర్ గారు డబ్బులు కమ్ముడు పోయారు. ఆ? శివశక్తి కరుణాకర్ సుగుణ అనేటటువంటి ఆయన ప్రతి ఒక్కరికి ఎవరో డబ్బు పంచుతాడు. ఆయన కోట్ల రూపాయలు ధనం సంపాదించాడు. మీరు నా షర్ట్ చూసారా? దీని ఖరీదు ఎంత ఉంటుందో చెప్ప. కాదు సార్, నేను ప్రజలు చెప్పుకునేటటువంటి మాటలు, మీరు కూడా నా మీద వచ్చినటువంటి అబద్ధపు వీడియోలు వచ్చినాయి కదా కొన్ని, మీరు కూడా చూశారు, ప్రజలందరూ చూశారు. ఒకప్పుడు నేను ఒక మారుమూల కాకినాడ సామర్లకోటకి మధ్యన ఉన్నటువంటి ఒక చిన్న కుగ్రామంలో ఉన్నటువంటి వ్యక్తిని ఇప్పుడు ప్రపంచానికి తెలిసానండి నేను. కారణం దేనివల్ల అంటే మీ పుస్తకాలు చదవడము. మీ పుస్తకాలు చదివి నేను క్రైస్తవ్యంలో నుండి బయటికి రావడం వల్ల. మీ ప్రోమో నేను ఫేస్బుక్లో పెట్టాను, అక్కడ లక్షల మంది చూశారు. 4 లక్షల మందికి వెళ్ళింది అది. అవునండి. ఆల్మోస్ట్ అందరు పాస్టర్లకి చాలామంది క్రైస్తవులు కూడా వెళ్ళిపోయింది. అవునండి. ఇప్పుడు ఇంతకేనండి జాషువా డానియేలు చేగోడి అన్న అతనికి అసలు నేనెవరో అతనికి తెలియదండి. అతను ఎవరో నాకు తెలియదు. వీడు అక్కడికి వెళ్ళి మీ వాళ్ళతో మాట్లాడించాడు కదా, అవునండి. ఆ వీడియోస్ ఒకసారి ప్లే చేద్దాం. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల కాకినాడ జిల్లా వెంకటకృష్ణరాయపురం గ్రామంలో ఏం కోటేసుకెళ్ళాడు ఆడే కదండి, కూడా ఉన్నవాళ్ళు కూడా కోట్లు వేసుకెళ్ళారండి. మత విద్వేషాలు రెచ్చగొట్టే ఛానల్. హిందువులు ముస్లింలు క్రైస్తవులు అన్నాదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉంటుంటే, హిందువులు ముస్లింలు క్రైస్తవ అన్నదమ్ముల సోదర భావం వెళ్ళి విరుస్తుంటే, రోజుకు ఒకళ్ళు మత మార్పిడి చేస్తుంటే, కొంపల్లో దూరి దేవుడి పటాలు బయట పడేయిస్తుంటే, ఇంత చక్కగా మన వ్యాపారం జరిగిపోతుంటే అడ్డుకుంటున్న ఛానల్ అని వీడి బాధ. వారి మధ్య విద్వేషాలు సృష్టించే మాటలు మాట్లాడే కరుణాకర్ సుగుణ ఛానల్లో మరి ఇక్కడ కనపడుతున్నారు కదా, ఇమానుయేల్ చర్చి పాస్టర్ టి సత్యబాబు గారు. మీ చర్చి చూపించారు. నేను చెప్పా కదా ఇంతకుముందు, మీరు పాస్టర్ అని చెప్పి స్టాంప్ వేసాడు. ఇప్పుడు మీ వీడియో, మీ ప్రోమో రిలీజ్ అవ్వగానే శాంపిగాడు ఒకడు ఉంటాడు, అరగుడ్డిగాడు, ఈయన పాస్టర్ కదా అన్నాడు. మరి వీడికేం సమాధానం చెప్తాడు? ఇప్పుడు చెగోడి పొగోడి గడి వెళ్ళి ఈయన పాస్టర్ అని చెప్పి ఈయన చర్చి కూడా చూపించాడు. ఇప్పుడు ఏం చేస్తారు అంటే, అంతే చుట్టూ అందకపోతే కాళ్ళు అన్నట్లుగా వీలైనంత వరకు ఇది ఫేక్, పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పి ఆ వ్యక్తులు నకిలీ వ్యక్తులు అని చెప్పడానికి ట్రై చేస్తారు. అది సాధ్యం కావట్లేదు. చక్కగా అక్కడ అన్ని సాక్ష్యాలు కనపడుతున్నాయి. ఇప్పుడు ఏం క్రియేట్ చేస్తారో చూద్దాం. ఇది ఏ ఊరు చర్చి? వెంకటరాయపురం అన్నాడు. వెంకటకృష్ణరాయపురం. ఇది కాకుండా సామర్లకోటలో ఇంకో చర్చి ఉందా? ఏది పెద్ద చర్చి రెండిట్లో? ఇదే పెద్దది. బైబిల్ సత్యము కాదని, అలాగే నేను 20 సంవత్సరాలు సేవ చేస్తుంటే నాకేమీ చేయలేదనే ఒక అసత్యమైన దుష్ప్రచారాన్ని క్రైస్తవుల మీద, బైబిల్ మీద, ప్రభువు మీద దాడి చేస్తూ మనోభావాల్ని గాయపరిచి. మీరు దాడి చేశారా? ఎవరెవరిని దాడి చేశారు అసలు? నాకు కరాటే, కుంగు అలాంటివి ఏమి రావండి దాడి చేయడం. సత్యబాబు అనే వ్యక్తి ఇక్కడికి ఎలా వచ్చాడో, ఎప్పుడు వచ్చాడో, ఏమేమి చేశాడో స్థానికంగా ఉండి దగ్గరగా ఉండి చూసిన పెద్దలు ఉన్నారు, కొంతమంది యవనస్తులు ఉన్నారు, మహిళలు కూడా ఉన్నారు. అయితే అందరితో మాట్లాడించడం కుదరదు కాబట్టి ప్రాముఖ్యులతో మాట్లాడిస్తున్నాము. ఇక్కడ షాలేం రాజు గారనే ఒక చర్చి ఎల్డర్ ఉన్నారు. వీడి పేరు టెంప్టింగ్ ఉంది, షాలేం రాజు అంటే. మన్నించండి, మరి వికేపురం వెంకటకృష్ణరాయపురం మరి ఇమానుయేల్ చర్చి ఎల్డర్ అయిన పెద్దలు సాల్మాన్ రాజు గారు ఉన్నారు. ఆర్గనైజర్ అండి సాల్మన్ రాజు. అంటే సంఘంలో ఏదైనా కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఆయన చూసుకుంటూ ఉండేవాడు. ఫ్లెక్స్లు అని అవన్నీ కొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టేవాడు. సాల్మాన్ రాజు గారు ఉన్నారు. మరి సత్యబాబు గారి గురించి వారి మాటల్లోనే మనం విందాం. అయ్యా, మరి మీకు ఇంతకుముందు ఈంత ఏమన్నా గొడవలు, విభేదాలు ఏమైనా ఉన్నాయా? ఎవరితో అండి? ఈ సాల్మాన్ రాజుతో. అబ్బాయి ఏమి లేవండి. ఏం లేవుగా. ఇప్పుడు ఏం చెప్తాడో చూద్దాం. ఈ సత్యబాబు గారు ఇక్కడ పాస్టర్ అని, ఈ సంఘం అంతా కులాలకు సంబంధించి కుల వ్యత్యాసాలు చూసి నన్ను ఏం పట్టించుకోవాలా, నాకు మోసం చేశారు, నాకు అన్యాయం చేశారని ఆయన పబ్లిక్గా చెబుతున్నాడు. మీరు చెప్పారా నాకు అన్యాయం చేశారు, నన్ను మోసం చేశారని? ఎవరు మోసం చేస్తారు మిమ్మల్ని? మమ్మల్ని అసలు మోసం చేసేదే పాస్టర్లు కదా, ఇంకా పాస్టర్లు ఎవరు మోసం? ఇప్పుడు మనం రిలీజ్ చేసింది ప్రోమో. అవునండి. అసలు ఫుల్ ఇంటర్వ్యూ వరకు రిలీజ్ అవ్వలేదు. అవునండి. అది రిలీజ్ అయితే తప్ప అందులో మీరేం మాట్లాడారో తెలియదు. అవునండి.
మీరు ఏం మాట్లాడారో తెలియకుండానే అవునండి. పబ్లిక్గా ఆయన ఇలా మాట్లాడుతున్నాడని చెప్పి వీడు బురద పూసేస్తున్నాడు. ఇప్పుడు ఇంతగా ఆ సాల్మన్ రాజు అన్న అతనండి వేరే సంఘంలో ఉండేవాడండి. ఉం. ఆ వేరే సంఘంలో ఉంటే అక్కడ ఏయో చిన్న చిన్న గొడవలు అవ్వడం వల్ల మన దగ్గరికి వచ్చాడు అనమాట. ఆయన ఇంచుమించు 2001లోనో 2002లోనో ఈ గ్రామం వచ్చాడండి. మామూలుగానే ఒక సాధారణ మనిషిగా వచ్చాడు. మాతో పాటు ఇక్కడ క్రీస్తు సంఘం అని ఆ సంఘంలోకి మామూలుగా మాతో పాటు ఒక విశ్వాసిగా వచ్చేవాడండి. వచ్చి కొన్ని రోజులు ఉండి ఏదో మేకవన్నీ పులి ఏదో అంటారు కదా, అలాగ చూశాడు అవకాశం ఎప్పుడు వస్తుందా అని. అనుకోకుండా ఈ గ్రామంలో అనుకోకుండా ఒకే రోజు 2 ప్రార్థనలు వచ్చాయి. 2 ప్రార్థనలు పెట్టమని వస్తే స్థానిక ఇక్కడ అంటే క్రీస్తు సంఘం పాస్టర్ గారు వేరే ఊరు వెళ్ళి అక్కడ వాళ్ళు నూతనంగా ఉన్నారు కదా వారికి జరిపించాలని అక్కడికి వెళ్ళారు. కానీ వీళ్ళకి కొద్దిగా మనస్తాపం చెందింది. ప్రతి సంవత్సరం కూడా మా ఇంటి దగ్గర క్రిస్మస్ పండుగ జరుగుతుంది, ఈ సంవత్సరం పెట్టలేదంటే ఇతను అనకూడదు ఈ దొంగ వెళ్ళి అక్కడ స్టార్ట్ చేసి అమ్మ మరి నేను ఉన్నాను మీకెందుకు అని మొత్తం మీద వాళ్ళకి కలబొల్లి మాటలు చెప్పు, లేకపోతే ఏదో రకంగా అందరినీ పోగు చేసుకొని మీకెందుకు నేను ఉన్నాను, నాకు వాక్యం వచ్చు, నేను ఇక్కడికి రాకముందు నేను కూడా దేవుని వాక్యం అందిస్తున్నా నాకు తెలుసు అని చెప్పేసి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడే కదండి, ఎక్కడైనా పల్లెటూరులో అమాయక ప్రజలే ఉంటారు. సరే మీరు చెప్పింది చెప్పాడు ఈయన. అక్కడికి వచ్చాడు, క్రిస్మస్ జరగలేదు, అనుకోకుండా పాస్టర్ అయ్యాడు. కాకపోతే మీరే కావాలని నేను చేస్తానని చెప్పి మీరే ముందుకెళ్ళినట్లుగా చెప్తున్నాడు. నేనే చేస్తాను అని ముందుకెళ్ళానని చెప్పడం అనేది మాట అబద్ధం అండి. ఇప్పటికీ కూడా నన్ను వాళ్ళ ఇంటికాడ క్రిస్మస్ జరిగించండి అని ఏ కుటుంబం అయితే నన్ను కోరారో ఆ కుక్కల నాగరాజు గారు అన్న ఆయన చనిపోయాడు, కానీ ఆ కుమారుడు కుక్కల ప్రసాద్ అయితే ఇంకా ఆ ఫ్యామిలీ అంతా ఉన్నారండి. సరే ఇంకా ముందుకెళ్తే లేడీస్తో కూడా మాట్లాడించారా ఏంటో చూద్దాం. మీ గ్రామంలోనే మీ సంఘంలోనే మీ సరౌండింగ్స్ లోనే జరిగింది కాబట్టి దీనికోసం పాస్టర్ గారి మీద ఉన్న మీ అభిప్రాయం ఏంటో మీరేం చెప్పాలనుకున్నారు? మీ స్పందన ఒకసారి మీరేమంటారు? గ్రామం గురించి క్రైస్తవుల గురించి మీరు ఇప్పుడు చెడ్డగా చెప్పారు అసలు. వీళ్ళు చూడండి, ఇప్పుడు మేము యేసుని నమ్ముకున్నాం, దేవుడిని నమ్ముకున్నాం, మేము అబద్ధాలు చెప్పమని చెప్పి ఇంత దారుణంగా అబద్ధాలు చెప్తున్నారు. ఎట్లా క్రియేట్ చేస్తున్నారు చూడండి అసలు. వీళ్ళ వ్యాపారం ఎంత దెబ్బతినకపోతే ఇంత మ్యానిపులేట్ చేసి ఇంత క్రియేట్ చేసి ఈ అబద్ధాలు ప్రచారం చేయాలని చూస్తారు వీళ్ళు. పాస్టర్ గారికి అయితే బాగా డబ్బు పిచ్చి పట్టేసుకున్నారండి. డబ్బు పిచ్చి పట్టేసుకుని కేవలం ఇలాగ మమ్మల్ని అందరినీ నట్టెట్లు ముంచేసి వెళ్ళిపోయాడు. కనీసం మాకు సినిమాలో నువ్వు పెళ్లి చేసికి వెళ్ళిపోతే బంగారు రాజు మా కోకారాయికి ఎవరు కొని పెడతారు బంగారు రాజు. మీరేమన్నా వాళ్ళు మోసం చేశారండి? ఏ రకంగా ఏమైనా మోసం చేశారా? మోసం అంటే అండి, చీట్లు పాడేసుకుని వాళ్ళకి కట్టకపోతే మోసం, లేకపోతే ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళ దగ్గర అప్పులు చేసేసి వాళ్ళకి వడ్డీలు కట్టకుండా మోసం చేసి పారిపోతే అది మోసం. నేను ఏనాడు కూడా ఎవరి దగ్గరే కూడా చెయ్యి చాపి ₹1 అప్పు అడిగిన పరిస్థితి లేదండి ఆ ఊళ్ళో. నాకు ఎందుకు ఇది చాలా కామెడీగా అనిపిస్తుంది నిజంగా. నేను కంట్రోల్ చేసుకుని మాట్లాడుతున్నాను. ఆ మా 5-6 మైళ్ళుగా నన్ను అట్టేటో ముంచేసిపోయినాడు రా బాబోయ్ అన్నట్టు గడుస్తున్నారు వీళ్ళు. నుంచోడానికి నీడ కూడా లేకుండా చేసిపోయాడండి. సంఘాన్ని కూడా అమ్మేశాడండి, సచ్చిని కూడా అమ్మేశాడండి. నీడ లేకుండా మీరు చేశారా? ఏం చేశారు అంటే వాళ్ళ బాధ ఏంటంటే అండి, చర్చి వాళ్ళకి అప్పగించేసి నేను బయటకు వచ్చేస్తే వాళ్ళకి ఏ బాధ ఉండదండి. చర్చి వాళ్ళకి అప్పగించలేదు, అదేంటి వాళ్ళ బాధ. అమ్మేశారా? అమ్మేసాను. ఎవరికి అమ్మారు? అక్కడ మా చర్చికి వచ్చేటటువంటి ఒక కుటుంబానికే మా పాప వివాహం చేయడం కోసం అమ్మేశానండి. ఎప్పుడో కదండి, లాస్ట్ ఇయరే. అంటే మీరు క్రైస్తవాన్ని వదిలేస్తున్నారు కాబట్టి అమ్మలేదు, మీ కూతురు పెళ్లి ఖర్చు అవసరమే అమ్మారు. అంతే, అవసరమే అమ్మేసానండి. 15 లక్షలు అవసరం అయ్యి అమ్మేసాం అనమాట అండి. మీ ఆస్తే కదా? మాదే అండి ఆస్తి, ఎవరు అమ్మేస్తారండి. కనీసం మమ్మల్ని అందరినీ కూడా వదిలేసి ఎంత అన్యాయం చేసి వెళ్ళిపోయాడండి ఆయన. ఆయనకి కులపిచ్చి డబ్బు పిచ్చి ఆయనకి పట్టుకుందేమో కానీ మాకు లేదండి. కులపిచ్చే కనుక మాకంటూ ఉంటే మాకు సంబంధించిన పాస్టర్ గారు మాకు ఉన్నారండి. కానీ ఆయన దగ్గరికి మేము ఎప్పుడు కూడా వెళ్ళలేదండి. ఎప్పుడు వెళ్ళకుండా ఇన్ని సంవత్సరాలు బట్టి ఆ పాస్టర్ అనుకుంటాడు ఇప్పుడు బాగా అయిందే, ఇప్పుడు వెళ్ళేవిగా బాగా అయింది అనుకుంటాడు. అంటే మాకేమనిపిస్తుంది అంటే అవకాశం లేక కానీ చర్చిలో ఉండే మెంబర్స్ కూడా అమ్మేసినేమో మాకు అనిపిస్తుంది. ఒకవేళ అంటే వీడు పెద్ద డ్రామా ఆర్టిస్ట్ లా ఉన్నాడు. చర్చిలో ఉన్న మెంబర్స్ను కూడా అమ్మితీడు కొంటాడేమో. అంటే మీరు రాశారు కదా సార్,
యెహోవా ఇశ్రాయేలు ప్రజలను అమ్మేశాడు. ఆ, ఆ. అదే న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో మీరు బుక్లో రాశారు. అమ్మేస్తామంటాడు ఆయన. అమ్మేస్తా, ఆయన కోపం వస్తే అమ్మేస్తాడండి. కోపం వస్తే శత్రువులకు అప్పగించేస్తాడండి. మళ్ళా ఎవరికైతే అప్పగించాడో మళ్ళీ వాళ్ళనే చంపేయమంటాడండి. శిక్షత కొట్టించేస్తాడు. చాలా దారుణాలు అని బుక్లో చాలా ఉన్నాయండి అన్నీ. అలా ఈ బుక్ కనుక చదివితే మొత్తం అంతా తెలుస్తుంది. యెహోవా లక్షణాలు మీకు ఉన్నాయి అనుకుంటున్నారు వీళ్ళు. అవకాశం లేక అమ్మేసి లేదండి, అమ్మలేదని లేదంటే మమ్మల్ని కూడా అమ్మేసి నిన్ను ఊడుకుంటాడు. నువ్వు సోత నిన్ను ఊడుకుంటాడమ్మా. అలా ఇవ్వకే మా పాస్టర్ గారు అమ్మకుండా ఇంకా మమ్మల్ని ఈ పోలికలో వదిలేసి వెళ్ళిపోయాడండి. అయ్యి బాబాయ్, అమ్మనందుకు బాధపడుతున్నట్టుంది. ఇన్ని సంవత్సరాలు సేవ చేశారు కదా, అవును సార్. ఎప్పుడైనా మరి ఆత్మీయంగా కానీ ఉండటం కానీ, ప్రార్థనలో ఉండటం కానీ, దైవికంగా గడపటం కానీ ఇలాంటివి ఏమన్నా మీరు చూసారా ఆయన దగ్గర? ఆయన అయితే మాకు భక్తి విషయంలో అయితే బాగానే చూశాడు. వీడు పాప ఏదో చెప్దామని చూసాడు, అది బాగా చెప్పారు. ఆత్మీయంగా దైవికంగా ఉన్నాడా అంటే లేకుండానే మరి వీళ్ళు ఆయన అంటి పెట్టుకుని ఉన్నారా అని వీడి ఉద్దేశం. ఇప్పుడు దానికి రివర్స్లో సమాధానం చెప్పినా కానీ వాళ్ళకే పడిద్ది. ఆయన కమర్షియల్గా ఉన్నాడు, తేడాగా ఉన్నాడు అని చెప్పారు అనుకోండి. మరి అంత తేడాగా ఉన్న వ్యక్తితో 20 సంవత్సరాలు మీరు ఎలా కలిసి ఉన్నారో అడుగుతారు వెంటనే. నెక్స్ట్ క్వశ్చన్, వీడికి ఆ మాత్రం పొరలేదు ఈ గొరిగడికి, ఈ పొకోడి గడికి. మేము ఆత్మీయంగా అయితే బాగా బలపరిచారు. ఒక 10 సంవత్సరాలు బాగానే బలపరిచారు కదా మీరు. చాలా బాగున్నాం. మరి ఈ 2 సంవత్సరాలు ఏం జరిగిందో మాకైతే తెలియదు, కానీ మేమైతే భక్తి జీవితంలో ఎప్పుడు వెనకబడలేదండి. మరి ఆయన మనసులోకి ఏ ఉద్దేశాలు వచ్చాయో మాకు తెలియదండి. మీరాబాయ్ భక్తి జీవితం అంట. మరి పోయేటప్పుడు కూడా మేము ఇంకా నమ్మలేదు, నిజం కాదని అనుకున్నా. నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను రామనాథ్ గారు అంటాడు. టెస్ట్ మనీ ట్రోల్స్ అయిపోతుంది. మా ఆత్మీయ తండ్రి ఇంకా మాతో ఉంటాడని అనుకున్నాం, కానీ ఈ వీడియోలో వచ్చే వరకు మాకు కూడా ఏంటో తెలియదండి. ఇప్పుడు అన్న ఒక చిన్న మాట, వీళ్ళు చెప్తున్న స్పందన చూస్తే స్టిల్ ఈ రోజు కూడా ఇప్పుడు మాట్లాడుతున్న మా ఆత్మీయ తండ్రి అంటే ఆయన మీద వీళ్ళు పెంచుకున్న ప్రేమ, వీళ్ళ మాటల్లో వచ్చేటువంటి వక్రీకరణ కానీ చూస్తాం. ఎందుకంటే అంత మోసం చేశారు పాపం వాళ్ళు, అంత ప్రేమ పెంచుకుంటే మీ మీద. వాళ్ళు నేనేం మోసం చేయలేదండి. ఎందుకంటే నేను మోసం చేయటం అంటే నేనేదేంటంటే మీరు వాళ్ళకు కూడా అర్థమయ్యేలా చెప్పి మీరు ఏదైతే సత్యం తెలుసుకున్నారో అదే సత్యంలోకి వాళ్ళని తీసుకొస్తే ఈరోజు వాళ్ళు బాధపడేవాళ్ళు కాదు. వాళ్ళకు కూడా మీరు అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా. అర్థమయ్యేలాగా చెప్పడానికి కొంత టైం పడుతుంది సార్. మీరు ఏదైతే బైబిల్లో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా బయట పెట్టారో అది అంగీకరించేటటువంటి మనసు 1,00,000 మందిలో ఒకళ్ళకి ఉంటుందండి. మీరు ఇంచుమించు ఈ నెల 31వ తారీఖుకి 9 సంవత్సరాలు పూర్తవుతుంది అనేసి సెలబ్రేషను 1వ తారీఖున అనేసి మీరు పెట్టారు. ఈ 9 సంవత్సరాలలో మీరు ఎన్ని డిబేట్స్ చేశారు, ఎన్ని కార్యక్రమాలు చేశారు? అవన్నీ పాస్టర్లు చూడలేదనుకుంటున్నారా? చూశారు, కానీ అంగీకరించే మనసు లేదు. నేను చూశాను కాబట్టి, నేను అంగీకరించాను కాబట్టి, అందులో ఉన్న నిజాన్ని నేను తెలుసుకున్నాను కాబట్టి నేను బయటికి రాగలిగాను. అంటే పాస్టర్లు అంటే ఒప్పుకోరు, ఎందుకంటే వాళ్ళకి ఆదాయం పోయింది కాబట్టి. వీళ్ళు కామన్ విశ్వాసులకండి ఆదివారం చర్చికి వెళ్ళామా, పాస్టర్ గారు వాక్యం చెప్పారు, విన్నాము, వచ్చేసాము, మాకు కలిగిన కానుక దైవజనుడికి ఇచ్చేసాం, అంతవరకేనండి విశ్వాసది. మా ఇంట్లో ఏదైనా కథకార్యం వచ్చింది, పెళ్ళి వచ్చింది, దగ్గరుండి జరిగించాలి. అంతకు మించి వాళ్ళకి అంత జ్ఞానం ఏమీ ఉండదండి. కానీ పాస్టర్లకు మాత్రము అన్నీ తెలుసండి. ఒక రకమైన తెలియనటువంటి. అయ్యో అందరూ ఏడుస్తున్నారండి వీళ్ళు, నిజంగా ఏడుస్తున్నారు వీళ్ళు. ఏడ్చారండి. అంటే ఇంతకాలం మమ్మల్ని ఈ యేసుప్రభు మార్గంలో నడిపించి మీరు శివశక్తిలోకి వెళ్ళిపోయారు అని వాళ్ళు గొప్ప నమ్మకమైన ప్రేమను పంచుకున్నట్టు మనం అందరం కూడా దీన్ని బట్టి వినగలుగుతున్నాం. ఇప్పుడు పిల్లల్ని చూడడంలో అయినా మమ్మల్ని అయినా ఒక కూతురులాగే చూసాడని మేము అది తప్పు అని మేము ఎప్పుడు అనమండి. ఇప్పుడు ఇంకా నయ్యం మీ మీద ఆడవాళ్ళతో ఏదన్నా చెప్పిస్తారేమో చూస్తాను. బాగా చెప్పారు వీళ్ళు. వీడియో వైరల్ అవుతుంది, పిల్లల్ని చేర్చేసాడు, ఆ కేసులు ఉన్నాయి కూడా మాకు తెలియదు. నా అమ్మాయిలు అయితే కేసులు ఉన్నాయి, పిల్లల్ని చేర్చే ఈ పకోడీ గారు చెప్పాడా? ఇది చెప్పు ఉంటాడండి వీడు. మరి ఏం చెప్పాడో తెలియదు. వాళ్ళు చెప్తున్నారండి చిన్నపిల్లల్ని పాడు చేసేసాడు, మళ్ళీ భర్త లేనప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. మరి ఆడు
నేను భర్త లేనప్పుడు పొద్దు నుంచి సాయంత్రం దాకా వాళ్ళ ఇంటికాడే గడిపేవాడు అనేసి వీడియోలో చెప్పాడండి. పకోడి చెప్పాడు. మా భర్త లేనప్పుడు మా ఇంటికి వచ్చాడండి, మరి ఒక్క విశ్వాసి చెప్పలేదు. మా పిల్లల్ని పాడు చేసాడండి అనేసి. మరి ఈ పోలీసు వాళ్ళు, ఈ వ్యవస్థ, వీళ్ళంతా మరి ఎలా ఊరుకున్నారు నన్ను? చిన్న పిల్లల్ని నేను పాడు చేసేసి గర్భవతిని చేస్తే మరి ఏ కుటుంబంలో పిల్లని పాడు చేసి ఎవరిని గర్భవతిని చేసి మరి వాళ్ళంతా నా మీద కాదు, వాళ్ళు వీళ్ళు అనుకున్నది చెప్పట్లేదని చెప్పి వీళ్ళు కొంచెం డిసప్పాయింట్ అవుతున్నారు. అరే మనం కోట్లు అద్దె తెచ్చి అనవసరంగా అనుకుంటున్నారు వీళ్ళు. వాళ్ళు ఏం చెప్పట్లేదు. అబద్ధాలండి. ఆయన బతి జీవితున్నప్పుడు వచ్చిన స్థితిని బట్టి రూమర్స్ రావచ్చు కానండి, ఆయన అయితే మమ్మల్ని ఎప్పుడు కూడా ఒక మాట లేదు. మేం బాధపడేదల్లా ఇప్పుడు ఆయన స్థలం అమ్మేసుకున్నాడు. ఇప్పుడు మీరు చూసేమంటారు, ఇప్పుడు ఎవరికైతే అమ్ముడు పోయాడో ఆ కరుణాకర సుగుణ అనేవాడు క్రైస్తవ్యము, బైబులు, యేసు ప్రభు, పాస్టర్లు అందరూ దొంగలు, మోసగాళ్ళు, అబద్ధాలు అని ఈయన చెప్పిన మాటలు బట్టి ఆల్రెడీ గతంలో నుంచి అతను మాట్లాడుతున్నాడు. ఈ విషయం మీద మీరేమైనా చెప్పగలుగుతాడా కరుణాకర్ అనేవాడికి? ఏం మాట్లాడుతున్నాడు వీడు? పాప వాళ్ళు ఏదో బాధలో ఉంటే మొగుడు పోగొట్టి పెడితే రంగు మూడు వచ్చి రాళ్ళు వేసాడంట. వాళ్ళు ఏదో బాధలో ఉంటే కరుణాకర్ గురించి ఏమైనా చెప్పండి అంటే నేను అక్కడికి పోయి ఈడు బాధ ఈడిది, ఇల్లుగాలు ఒకటి ఎడుతుంటే బొగ్గులు వ్యాపారి బేరానికి వచ్చాడంట. అక్కడికి వెళ్ళి ఆల్తను తెచ్చిద్దామని చూస్తున్నాడు వీడు. వీడు కడుపు మంట చల్లారక. బైబుల్ నిజ గ్రంథం కాదా? మనం నిజమైన క్రైస్తవులం కాదా? పాస్టర్లు అనే వాళ్ళు ఇంకా నిజమైన వాళ్ళు ఊరు లేరా? ఏమంటారు? అన్ని డౌట్లు వచ్చినాయి. వీడికి అన్ని డౌట్లు వచ్చి మీరు చెప్పండి ఇప్పుడు మనం అన్నీ కరెక్టే కదా అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఓదార్పు పొందామని చూస్తున్నాడు వీడు. యేసుప్రభువే నిజమైన దేవుడే, నిజమైన రక్షకుడు యేసుప్రభు అండి. అలాగేనండి, ఆయన తప్పించి ఇక్కడ ఏమి లేదండి. యేసుప్రభు నిజమైన క్లాస్ పెట్టారు. అంటే వీడికి ఏం భయం వేసిందంటే ఈ విశ్వాసుల్లో కూడా ఎవరన్నా స్థిరంగా ఉన్నారా, పాస్టర్ మారిపోయాడు కాబట్టి వీళ్ళు కూడా బిషాన ఎత్తేసేలాగా ఉన్నారా అని చెప్పి చెక్ చేస్తున్నాడు వాళ్ళని. వాళ్ళతో కొంచెం ఆ స్టేట్మెంట్ ఇప్పించి క్లాప్స్ కొట్టిస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఇప్పుడు బయటికి వెళ్ళిపోయాడు కదా, కేవలం ఆయన చెప్పే కారణం ఏంటంటే నేను 20 సంవత్సరాల సంఘాన్ని పోషించాను, అది నన్ను పట్టించుకోలేదు, వాళ్ళకి అలివిమాలిన కుల ఫీలింగ్స్ ఉంటే. ఎప్పుడు చెప్పారు అసలు? మీరు చెప్పారు అక్కడన్నా? నేను ఎక్కడ చెప్పలేదండి. ఎన్ని క్రియేట్ చేస్తున్నారు చూడండి అసలు వీళ్ళు. రెండోది బాగా తగాదల ముఠాలు ఉంటాయి. నన్ను అసలుకి పని మీద ఉన్నారండి మా పాస్టర్ గారు, అందుకని చెప్పుకుంటారు. ఏంటమ్మా కొప్పులెట్టుకుని కొట్టుకుంటుంటే అది విడదెత్తం పని మీద ఉన్నారండి. ఆయన సేవ చేయడం మానేసి మమ్మల్ని విడదెత్తం పని మీద ఉన్నాడండి. ఆ తప్పుడు మాట అండి, మేము ఎప్పుడు ఆయన విడిచిపెట్టలేదండి అసలు. సరే, ఈ ఎపిసోడ్ అంతా ఇంకొకసారి చూసి దీని మీద మళ్ళీ సపరేట్గా ఎపిసోడ్ చేద్దాం. ఇక్కడ ఈ పకోడీ గాడు లగెత్తుకుంటూ వెళ్ళిపోయి అక్కడ పోయి అసలు పాస్టర్ గారు చెప్పని, ఆయన ఏమన్నారో ఇంకా తెలియని ఒక ఇంటర్వ్యూని పట్టుకుని ఈ పాస్టర్ అలా మాట్లాడేస్తున్నాడు, ఇలా మీ గురించి కామెంట్లు చేసేస్తున్నాడు అని చెప్పి రకరకాలుగా వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళతో 4 తిట్లు తిట్టించి ఆ వీడియోని బయటికి చూపించి ఆ పాస్టర్ సత్యబాబు దొంగ అని ఒక తమ్ములైన పెట్టేసి కాస్త ఆ రోజుకి ప్రశాంతంగా పడుకుందామని వెళ్ళాడు. ఆ కోట్లు అద్దెకి తీసుకుని వెళ్ళారు, కానీ పెద్దగా వర్కౌట్ అయినట్టు లేదు. కాకపోతే ఆడికి పనికొచ్చే ఒక అంశం ఏంటంటే ఈ షాలేం రాజు ఉంటాడు కదా దొంగ, ఈ షాలేం రాజు గారు చుట్టుపక్కల చర్చలన్నింటిలో ఉన్నటువంటి విశ్వాసుల్ని ఆడి దగ్గరికి లాక్కుంటా ఉంటాడు ఏజెంట్లు పంపించి. ఇప్పుడు వీళ్ళు ఎలాగా మాకు పాస్టర్ గారు లేడు, మేము అనాథలం అయిపోయాం, రోడ్డు మీద ఉండిపోయాం ఏడుస్తున్నారు కాబట్టి మీరేం కంగారు పడకండి, మనోడు అక్కడ ఉన్నాడు, షాలేం రాజు ఉన్నాడని చెప్పి వీళ్ళందరినీ షెర్ఫ్లూరుపేట ఎక్కిస్తాడు. అందరూ అస్సామేగా, షెర్ఫ్లూరుపేటేగా. అది షాలేం రాజు గారు సబ్బాషరాపేట మంచి పని చేసేవారు అంటాడు. అక్కడికి వెళ్ళినాక ఒక 100 రూపాయలు నోటు ఎంత వీడి కమిషన్ ఏదో వీడికి ఇచ్చేస్తాడు. ఇంకా ఈ పకోడీ గడి మాట్లాడిన విషయాలన్నీ కూడా మళ్ళీ చూద్దాం, దాని మీద ఇంకో సెపరేట్గా ఒక ఎపిసోడ్ చేద్దాం. జాషువా డానియేల్ అనేటటువంటి వ్యక్తి ఈ కరుణాకర సుగుణే కొంతకాలం క్రితం పాస్టర్గా పంపించి, నేను నన్ను పంపించి మళ్ళా నన్ను ఆ క్రైస్తవ్యాన్ని నుంచి మళ్ళా శివశక్తిలోకి తీసేసుకున్నాడు. అంటే వాళ్ళే పాస్టర్ చేసి మళ్ళీ వాళ్ళే గర్వాప్సి చేస్తున్నాడు అనేటటువంటి ఒక మాట మాట్లాడాడు. అది ఆయన చేసినటువంటి 4 వీడియోలు ఉన్నాయి, అందులో మరి ఎందులో మాట్లాడాడు అనేది మళ్ళీ మేము మీకు తర్వాత తెలియజేస్తాం. ఇది విన్నారా ఏమండోయ్, ఇది విన్నారా, మీకు అర్థమవుతోందా? నేనంట 20 సంవత్సరాల క్రితం ఈయన పాస్టర్ని చేసి ఇప్పుడు మళ్ళీ కొంతకాలం తర్వాత శివశక్తిలోకి తీసేసుకున్నానంట.
మేము శివశక్తి పెట్టింది 9 సంవత్సరాలు పూర్తయి 10వ సంవత్సరంలోకి వెళ్ళబోతున్నామని మొన్న అనౌన్స్మెంట్ చేసాం. అంటే 20 సంవత్సరాల క్రితం ఇది నిజంగా ఏసై 2వ రాకడ కానీ పెద్ద కామెడీ ఇది. అంటే ఇంత దుర్మార్గపు అబద్ధాలు చెప్తుంటే ఎవరో కూడా సరే ఆయన సత్యబాబు అనే పాస్టర్ గారు ఆయన ఏదో సత్యం తెలుసుకుని వెళ్ళిపోయానని ఆయన చెప్తున్నాడు, కానీ నువ్వేంటి ఎన్ని క్రియేట్ చేస్తున్నావు, ఇన్ని అబద్ధాలు చెప్తున్నావు ఏంటి అని వీళ్ళని ప్రశ్నించే మనస్తత్వం ఒకళ్ళొకళ్ళు లేదు. చూడండి, ఏది చెప్తే గొర్రెలాగా నమ్మేసేయడమే. వాళ్ళంత అమాయకులు కాబట్టి వీళ్ళ వ్యాపారం నడుస్తుంది, వీళ్ళ దందా నడుస్తుంది. కానీ ఏదో ఒక రోజు వాళ్ళకి ఆలోచన రాకపోద్దా, వివేకం మేల్కొనదా, చూద్దాం ఎంతకాలం నడుస్తుందో వాళ్ళ వ్యాపారం. నన్ను వెంకటకృష్ణరాయపురం వస్తే జైలుకి పంపించేస్తాడంటే తిన్నగా నాకు జైలేనంట. ఎందుకు అక్కడ పోలీస్ స్టేషన్ అద్దె తీసుకున్నాడేంటి వీడు? ఏమోనండి మరి నేను ఏ ఉగ్రవాదినో లేకపోతే తీవ్రవాదినో లేకపోతే మిలిటెంట్నో ఏదో మొత్తానికి అలాంటి ఏమన్నా శక్తినో మరి ఆడు ఏమనుకున్నాడో తెలియదు. నేను ఇంకా వెంకటకృష్ణరాయపురం వస్తే ఇంక నేను తిన్నగా జైలుకేనంటాను. తర్వాత నన్ను ఒక 100 మంది చేత కొట్టించేసి స్టేషన్కి అప్పు చెప్పేస్తారంటండి. నన్ను చెప్పాడు. ఈ వీడియోలో ఉందా? వీడియోలో ఉందండి. సరే ఆ వీడియో చూద్దాం, మళ్ళీ తర్వాత మనం ప్లే చేద్దాం. ఇప్పుడు మీరు చూసిన దాంట్లోనే ఉందండి. ఉందా? ఇప్పుడు దాకా చూసిన దాంట్లోనే లాస్ట్లో ఉందండి. చూడండి, యేసయ్య ప్రేమ. ఆ మతంలో నుంచి ఆయనకు వచ్చే ఆదాయం వదులుకుని ఆయన జీవితం ఒకవేళ అసలు అగమ్యగోచరంగా మారిపోద్దా, ఏమైద్దా తెలియని స్థితిలో ఇది కరెక్ట్ కాదని చెప్పి బయటకు వచ్చేస్తే నిన్ను 100 మందిని పెట్టి కొట్టిస్తా, నిన్ను జైల్లో వేపిస్తా అని చెప్పి ఈ రకంగా క్యారెక్టర్ని బ్యాడ్ చేయడం కానీ బెదిరించడం కానీ, ఇది యేసు మతం, యేసు ప్రేమ, వీళ్ళు చెప్పే కల్లబొల్లి కబుర్లు. మరి అదే ఎంతమంది హిందుత్వంలో ఉన్నటువంటి ఒక సాధారణ హిందువులు పక్కన పెట్టండి, ఒక బ్రాహ్మణ మతం మారిపోయాడు, తిరుపతి బ్రాహ్మణుడు మతం మారిపోయాడు, ఒక పూజారి మతం మారిపోయాడు, వాళ్ళకి నాటకాలు వేయించి లేకపోతే వాళ్ళని కొని డబ్బులకు కొని ఎన్ని విచ్చలవిడి ప్రచారాలు చేస్తున్నారు వీళ్ళు. అంటే హిందుత్వంలో ఉన్నటువంటి పూజారుల్ని బ్రాహ్మణుల్ని మీరు మతం మార్చేయచ్చు, వాటిని విశృంఖలంగా ప్రచారం చేసి వాటిని చూపించి ఇంకొంతమందిని మోసం చేయొచ్చు. మీ దాంట్లో ఉన్న ఒక పాస్టర్ వెనకొస్తే మీరు భరించలేరా, సహించలేరా నాకు కొడకల్లారా? నేను నెక్స్ట్ గేర్లోకి మళ్ళీ వస్తా, ఇంకా టైం ఉంది కదా, చూద్దాం. ఈ పకోడీ గారు నాకు ఫోన్ చేసి, అంటే డైరెక్ట్గా నాకు ఫోన్ చేయడం సాధ్యం కాదు కాబట్టి ఒక ఆడపిల్ల గొంతుతో నేను శివశక్తిలో పనిచేశాను, నాకు అన్యాయం జరిగింది అని చెప్పి పాస్టర్ గారిని మోసం చేద్దామని చేసి ఈయనకి అర్థం కాక ఈయన కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ మన శివశక్తి కోఆర్డినేటర్కి కాన్ఫరెన్స్ కాల్ కలిపితే ఆ తర్వాత ఏం మాట్లాడాడో ఒకసారి విందాం. హలో హలో వినిపిస్తుందమ్మా? వినిపిస్తుందమ్మా. ఆ మాట లైన్లో ఉన్నాడు. మొత్తానికి జై శ్రీరామ్ చెప్పాడు. నాటకం ఆడినా కూడా జీవితంలో ఒకసారి జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్నా. జై శ్రీరామ్ ఎవరు అన్నా? నేను స్నేహలత, గోపి వాళ్ళ స్నేహలత అంట, ఇంద్రసేనారెడ్డిలో స్నేహలత. వైఫ్ని. స్నేహలతనన్నా. ఏ స్నేహలత? అమ్మ మాట్లాడేది కన్నాకు సుగుణా ఉన్నాను. అవును, నువ్వెవరు? నేనన్నా స్నేహలతని, గోపి వాళ్ళ వైఫ్ని. ఆడదానివేనా? కొంచెం ఎలా ఉంది? ఆడదు కాదు అమ్మా. నేను మగాడే మాట్లాడుతున్నట్టుగా ఉంది కదా. లేదమ్మా, మీరు గొంతాలు అనుకుంటున్నారేమో, పొరపడుతున్నారు. నా గొంతు అలాగేనన్నా ఉంది. ఒకసారి నీ ఫోటో డీటెయిల్స్ అడ్రస్ అన్ని ఒకసారి పెట్టి చూసేసి ఎక్కడ పనిచేసే అసలు నీ పేరే ఎంతవరకు నేను స్నేహలత, నేను ఇంద్ర సినిమాలో స్నేహలత రే నువ్వు కాదు. నన్ను జాషువాడి అని చేయకూడదు అంటారా కరుణాకురగా ఎదవా, ఫోన్ లో పెట్టి ఏడుంటారా లుచ్చాగా, నన్ను జాషువాడి అనే చేయకూడదు అంటారు. వినండి నా పేరు అయితే మడతకొచ్చానా? ఒరే నువ్వు మగోడు అయితే నువ్వు లైవ్ డిబేట్కు రారా, నువ్వు మడతకొచ్చే వేషాలు నువ్వేస్తున్నావు, అమాయకులు దోచుకుంటున్నావు. నేను చెబుతున్నారే కరుణాకు సుకున్నాగా, నీకు దమ్ముంటే నీ సమస్య కరెక్ట్ అయితే రారా, నీ సబ్జెక్ట్ మీద నా సబ్జెక్ట్ చేర్చుకున్నావు రారా. నీకు దమ్ము కనిపిస్తున్నారు డిబేట్. ఒరే నువ్వు పిల్ల మధ్య గడిపరే మరే నువ్వు షాలేం రాజు గారు నేను చందు మరి నీ నిజం చెబుతున్నారే ఒక అమ్మా నాన్నకి పుట్టుంటే మగోడు చూస్తానికి ఇద్దరు మగపిల్లలు రాగా ఇప్పుడు ఆయన మగోడు ఆయన పుట్టుంటే నువ్వు శాలిం రాజు మగోడు అంటే ఇద్దరు మగపిల్లలు ఉన్నారంట. అడిగి ప్రూఫ్స్ చెప్తున్నాడు.
సరే నమ్మేవలేరా, ఆడికి 2 మగపిల్లలు ఉన్నారని చెప్పారు కాబట్టి నమ్మేవలే. ఓకే, ఒక పాస్టర్ గర్వాప్స్ అయ్యాడంటే తట్టుకోలేక వీళ్ళు ఎన్ని రకాలుగా డ్రామాలకు కావచ్చు, మోసాలకు కావచ్చు, బరిదెగింపులకు కావచ్చు, దేనికైనా తెగబడుతున్నారు. ఇక అమ్మాయి గొంతు నాటకం ఆడి ఎట్లా కొట్లా నన్ను 4 తిట్లు తిట్టాలి, లేకపోతే కడుపు మాట సలార్చలేదు, అడిగి రేతి నిద్ర పట్టట్లేదు, బల్యాల మీద పడుకున్నట్టుంది అడిగి. ఇప్పుడు వీడి భాష, వీడి సంస్కారం, వీడి పద్ధతి. చాలామంది నేను యేసుని నమ్ముకున్నాక మారిపోయానండి అంటారు కదా. ఇప్పుడు వీడు రౌడీగాడు, రౌడీ షీట్ ఉంది వీడి మీద, ఆడే చెప్తాడు నేను యేసుని నమ్ముకుని మారిపోయాను. ఏం మారిపోయాడు వీడు? బూతులు తిట్టడం మానేడా, బెదిరింపులు చేయడం మానేడా, బ్లాక్మెయిల్ చేయడం మానేశాడా, దోచుకోవడం మానేశాడా? రౌడీగా ఉండి ఏదైతే క్రైమ్స్ చేస్తున్నాడో అవన్నీ పాస్టర్ ముసుగేసుకుని చేస్తున్నాడు. ఇక్కడ చట్టబద్ధంగా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా అక్కడ పోలీసులతో ప్రాబ్లం ఉంటుంది, ఇక్కడ ప్రాబ్లం ఉండదు కదా. అంత వెసులుబాటు ఉంది కాబట్టి ఈరోజు రౌడీలు, పోరంబోకులు అందరూ పాస్టర్లు అవతారం ఎత్తుతున్నారు. ఈ షాలిమరేజ్ కూడా అంతే. మరి వాడిని రమ్మాలని డిబేట్కి తేలుద్దాం. మరి ఇంకా మనం మాట్లాడాల్సిన విషయాలు, మీరు చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవన్నీ మనం రాబోయే భాగాల్లో మాట్లాడదాం. అయితే గతంలో రిలీజ్ చేసిన ప్రోమోలో అందరికీ ఆసక్తి కలిగించిన ఒక విషయం, మీ భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు మీరు మీ జీవితాన్ని ఉన్నపలంగా మీతో పాటు మీ ఫ్యామిలీని కూడా రిస్కులో పెట్టి ఒక 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు క్రైస్తవ జీవితంలో నుండి బయటకు వచ్చేసారు. ఇప్పుడు ఈ థ్రెడ్స్ ఏవైతే వస్తున్నాయో ఇలాంటివి వస్తాయని మీరు ముందే ఊహించి ఉండొచ్చు, లేదా మేము కూడా చెప్పాం మీకు, చెప్పారు ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది, మరి ఫేస్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా అని చెప్పి. మరి ఎంత రిస్క్ చేసి బయటకు వచ్చిన తర్వాత మీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? ఇక మీదట నేను చేసేటటువంటి కార్యక్రమం ఏమిటంటే, నేను శివశక్తి సంస్థలోనే పనిచేస్తూ ఉన్నాను. ఇక్కడ నా పని ఏమిటంటే బైబిల్ చదవడం. ఇందులో ఉన్నటువంటి పాస్టర్లు ఏమైతే విశ్వాసులకు బోధించకుండా తప్పులను కప్పిపెట్టి ఎంతసేపు యేసుప్రభు దేవుడు, ఆయన భూమికి ఆకాశానికి సృష్టికర్త, ఆయన్నే నమ్ముకోండి, ఆయన మీకు రోగాలు తగ్గిస్తాడు, ఆయన మిమ్మల్ని ధనవంతుల్ని చేస్తాడు, ఏవేవో ఎన్నో కళ్ళబొల్లి కథలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి అబద్ధాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను ఒక్కొక్కటి బయట పెడతాను. ఇందులో ఉన్నటువంటి అబద్ధాలు కానీ, అసత్యాలు కానీ, లేదా ఇందులో ఉన్నటువంటి ఈ జారత్వాల గురించి, వ్యభిచారాల గురించి ఇంతవరకు ఏమైతే నేను 20 సంవత్సరాలు విశ్వాసులకు బోధించలేదో అది మళ్ళా నేను బోధిస్తాను. అదే నా పని. ఇప్పుడు చాలామంది పాస్టర్లు అంటే వాళ్ళు హిందూ విశ్వాసులు ఉన్నప్పుడు భక్తి శ్రద్ధలతో దేవుళ్ళని పూజించిన తర్వాత యేసు మతంలోకి మారిన తర్వాత భయంకరంగా దేవతా దోషం చేయడం అనేది చూస్తున్నాం. మీరు కూడా ఆ విధంగా దేవుళ్ళని దూషించడం, అవమానించడం ఏమైనా జరిగిందా? దూషించానండి, చాలాసార్లు దూషించాను. ఎందుకంటే బైబిల్ దేవుడే వాళ్ళ విగ్రహాలను పగలగొట్టండి, వాళ్ళ ధ్వజస్తంభాలను తీసివేయండి, ఆ విగ్రహాలను మటుమాయించండి, ఎన్నో విషయాలు చెప్పాడు. అవి కళ్ళుండి, కీర్తనల గ్రంథంలో ఉంటుంది, కళ్ళుండి చూడలేవు, ముక్కుండి వాసన చూడదు, చెవులుండి వినవు, కాళ్ళుండి నడవు, చేతులుండి పట్టుకోవని కీర్తనల గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఇవన్నీ నిజమని నమ్మాము కాబట్టి నేను కూడా మరి అనేకమైనటువంటి దేవుళ్ళను, దేవతలను దూషించాను నేను. మరి ఈ యొక్క వీడియో ద్వారాగా చెప్పేది ఏంటంటే, నేను ఏ దేవుళ్ళు దేవతలని దూషించానో ఆ దేవీ దేవతలందరూ కూడా నన్ను, నా కుటుంబాన్ని క్షమించునుగాక. మరి మిమ్మల్ని బెదిరిస్తున్నారు కదా, నిజంగా వాళ్ళు ఆ విధంగా తెగబడితే ఆ తర్వాత ఏమైద్దో కూడా వాళ్ళే చూస్తారు. ఎంతవరకు తెగబడతారో చూద్దాం, అంతవరకు వచ్చిన తర్వాత చూసుకుందాం. ఇక క్రైస్తవ మాఫియా కోటలు బద్దలయ్యే సమయం వచ్చేసింది. సాధారణ క్రైస్తవులే కాదు, పాస్టర్లు కూడా సత్యాన్ని తెలుసుకుని బైబిల్ అసత్యమని అర్థం చేసుకుని తమకొచ్చే ఆదాయాన్ని సైతం వదులుకుని బయటకు వచ్చేస్తున్నారు. ఇన్ని రోజులు, ఇంకా చెప్పాలంటే ఇన్ని 100 సంవత్సరాలు మాయ మాటలతో, కల్లబొల్లి కబుర్లతో మభ్యపెడుతూ, బైబిల్లో ఉన్నవి దాచేస్తూ, ఇతర మతాల మీద రోజు క్షణం విషాన్ని కక్కుతూ సర్వైవల్ అయినటువంటి క్రైస్తవ మతం, క్రైస్తవ మాఫియా, క్రైస్తవ మత రాక్షసికి రోజులు దగ్గర పడ్డాయి. ఇది సహించలేని ఈ మాఫియా నాలాంటి వారి మీద, హిందూ సంస్థల మీద, ఇలా సత్యం తెలుసుకుని గర్వాప్స్ అయినటువంటి
పాస్టర్ గారి లాంటి వాళ్ళ మీద రకరకాల ఆరోపణలు, రకరకాలుగా రూమర్స్ క్రియేట్ చేయటం, తిట్టడం, బెదిరించడం ఇవన్నీ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఎవ్వరూ కూడా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. ఇప్పుడు పాస్టర్ గారు చెప్పినట్లుగా ఒక 20-25 సంవత్సరాలు బైబిల్ సత్యం అని, బైబిల్ పరిశుద్ధ గ్రంథం అని సమాజంలో ప్రచారం చేసి చాలామందిని ఆయన మతం మార్చారు. ఆ చేసిన పాపాన్ని కడుక్కోవడానికి మిగిలిన జీవితం అంతా కూడా బైబిల్లో ఉన్నటువంటి మరుగుపరచబడిన సత్యాలని వెలికి తీసి కొంతమందిలోనైనా సరే జ్ఞాన జ్యోతిని వెలిగించే ప్రయత్నం ఆయన చేస్తారు. దానికి శివశక్తి వేదికగా ఆయనకి సంపూర్ణంగా మన వైపు నుంచి సహకారం ఉంటుంది. మేమేమనుకుంటున్నామంటే శివశక్తిలో కొన్ని ఎపిసోడ్స్, ఇప్పుడు బైబిల్ తరగతులలో ఒక సిరీస్ ఎలా అయితే నడుస్తుందో అలాగే పాస్టర్ గారితో నేను ఒక సిరీస్ ప్లాన్ చేస్తున్నాను. ఒక 50 నుండి 100 ఎపిసోడ్లు బైబిల్లోని కొన్ని ముఖ్యమైన విషయాల మీద మేము మాట్లాడతాం. అలాగే పాస్టర్ల వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అనే విషయాల గురించి కూడా చాలామందికి తెలియని సమాచారాన్ని బయటికి తీసుకొస్తాం. ఇవి కాకుండా ఇప్పటి వరకు బైబిల్ని సంపూర్ణంగా పబ్లిక్లో మాట్లాడిన పాస్టర్ ఒక్కళ్ళు కూడా లేరు. కాబట్టి అది మనం కంప్లీట్ చేయాలని చెప్పి సెపరేట్గా ఒక ఛానల్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం. శివశక్తి ఎక్స్ పాస్టర్ అని చెప్పి ఒక ఛానల్ ఓపెన్ చేసి ప్రతిరోజు ఒక ఎపిసోడ్ అందులో రిలీజ్ అయ్యింది. పాస్టర్ గారే చెప్తారు. రోజు ఒక పేజీ కావచ్చు, ఒక పేజీలో అర్ధభాగం కావచ్చు, ఎంత అయితే అంత చదువుకుంటూ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఒక్క అక్షరం కూడా వదలకుండా బైబిల్ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఆయన వ్యాఖ్యానం చేస్తూ వెళ్తారు. అవి ఎన్ని ఎపిసోడ్లు అయితే అన్ని ఎపిసోడ్లు రిలీజ్ చేస్తాం. ప్రతిరోజు ఒక ఎపిసోడ్ శివశక్తి ఎక్స్ పాస్టర్ అని చెప్పి ఒక ఛానల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. అయితే ఈ సందర్భంగా నేను చెప్పేటటువంటి ఒక కీలకమైన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక పక్క పాస్టర్ గారు తన జీవనోపాధిని వదులుకొని తనని తన ఫ్యామిలీని కూడా రిస్కులో పెట్టి సత్యాన్ని ప్రచారం చేయడానికి ఇటువైపు నిలబడటానికి ఎదురు చూస్తున్నారు. మరి ఆయనకి ఆర్థికపరమైన భరోసాని ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇప్పుడు ఆయన ఏదైతే ఒక ఛానల్ స్టార్ట్ చేసి ఆ ఛానల్ ద్వారా బైబిల్ సంపూర్ణ అధ్యయనం, కంప్లీట్ బైబిల్ స్టడీ అన్న ఒక పెద్ద టాస్క్ని మనం ఆయన భుజాల మీద పెడుతున్నాం. దీనికి మళ్ళీ ఒక వ్యవస్థ కావాలి, ఒక ఎడిటర్ కావాలి, ఒక సిస్టమ్ కావాలి, కెమెరా రన్ అవుతూ ఉండాలి, ఆయన ప్రతిరోజు వర్క్ చేస్తూ ఉండాలి. వీళ్ళందరికీ మనం సపోర్ట్ చేయాలి. దీనికి కొంత ఆర్థికపరమైన వనరులు అవసరం అవుతాయి. పాస్టర్ గారికి కూడా మనం ఆర్థికపరమైన భరోసా ఇవ్వాలి. దానికి కూడా కొంత మీ అందరి మద్దతు కావాలి. అలాగే ప్రతి సంవత్సరం శివశక్తికి అవసరమైనటువంటి ఆర్థిక వనరుల కోసం సంవత్సరానికి ఒక్కసారి యాన్యువల్ ఫండ్ రైజ్, వార్షిక నిధి సేకరణ చేస్తాం. గత సంవత్సరం చేసాం, మళ్ళీ మధ్యలో నేను ఎప్పుడు ఫండ్ రైజింగ్ ఈవెంట్లు పెట్టలేదు. మళ్ళీ ఇప్పుడు శివశక్తి వార్షిక నిధి సేకరణ కూడా అవసరం ఉంది. ఈ 2 విషయాలు కూడా చాలా ప్రాధాన్యమైనవి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇందులో మీ వంతు సహకారాన్ని అందించి భాగస్వాములు అవ్వండి. మరి ఈ ప్రత్యేక సందర్భంలో మీరందరూ స్పందిస్తారని నేను భావిస్తున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.